Good morning to everyone. People అందరు కనిపిస్తున్నా? Yes, sir. సార్ కనిపిస్తుంది సార్. Okay. So today we'll start chapter 1. So chapter 1లో ఏం డిస్కస్ చేస్తామో లాస్ట్లో చెప్పాను. We discuss about forces and equilibrium equations గురించి చదువుకుంటాము. Okay. So before going to subject, so what is mechanics? So mechanics is it is a part of branch of physics అన్నమాట. Like physics అంటే it involves forces ఉంటాయి, moments ఉంటాయి, అండ్ బాడీ మోషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అన్నింటిని మనం కంపైల్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్లో రాయాలంటే యూ కెన్ రైట్ యాజ్ ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ దట్ ఈస్ కన్సర్న్ విత్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఆఫ్ ఎ బాడీస్ దట్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. సో జనరల్గా మనం ఫోర్స్ అప్లై చేస్తేనే ఏదైనా ఆబ్జెక్ట్ కానీ బాడీ కానీ మూవ్ అవుతుంది కదా. సో దట్స్ వై ఇట్ ఇన్వాల్వ్స్ ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ దేర్ మూమెంట్స్. అంటే ఫోర్సెస్ వల్ల మోషన్ జనరేట్ అవుతుంది కదా బాడీస్ మీద, వాటి గురించి చదువుకుంటాము. సో మెకానిక్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. So first thing is called rigid body mechanics, second is deformable body mechanics, and third is fluid mechanics. So rigid body mechanics ante you can see this first figure. You can see this figure. So this is called as the rigid body mechanics. So rigid body ante idea on what is rigid body? Anyone? What is called a rigid body? Okay, మీకు తెలియకపోతే we'll discuss in further slides. Next slides లో చూపించాను అది what is rigid body. And coming to deformable bodies, so what is deformation? తెలుసా ఎవరికైనా వాట్ ఈస్ డిఫార్మేషన్? చెప్పండి, అర్థం కాలేదు. ఓకే, సో బాడీలో షేప్ చేంజ్ జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ తీసుకోండి. సో స్పాంజ్ తీసుకొని మీరు గట్టిగా ప్రెస్ చేసినప్పుడు లైక్ లెంత్ చేంజ్ అవుతుంది కదా, ఆ డైమెన్షన్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఒక బ్రిక్ తీసుకోండి, బ్రిక్ తీసుకొని సేమ్ ఫోర్స్ అప్లై చేయండి, మనకు అంత కనపడదు చేంజ్ అనేది, చేంజ్ విల్ బి నెగ్లిజిబుల్ కదా. సో వెన్ యూ టేక్ దీస్ 2 examples, సో బ్రిక్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ రిజిడ్ బాడీ అండ్ స్పాంజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డిఫార్మబుల్ బాడీ. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ స్లైడ్గా తెలిసి ఉంటుంది. సో రిజిడ్ బాడీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా ఎన్ని ఫోర్సెస్ అప్లై చేసినా కానీ ఆ బాడీ అనేది మూవ్ అవుతుంది, మోషన్ జరుగుతుంది. బట్ ద థింగ్ ఏంటంటే షేప్ చేంజ్ జరగదు. లైక్ షేప్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, నెగ్లిజిబుల్ చేంజ్ ఉంటుంది, మన కళ్ళకి కనపడదు అనమాట. సో వెన్ యూ గో టు డిఫార్మబుల్ బాడీ, యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్ హియర్. ఈ పోల్ ఉంది కదా, సో స్పోర్ట్స్లో యూస్ చేస్తారు ఇది. సో ఇట్ ఈస్ బెండింగ్ రైట్, సో బెండ్ అవుతుంది కాబట్టి ఇట్ కమ్స్ ఇన్ డిఫార్మబుల్ బాడీస్. అంటే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు షేప్ చేంజ్ కానీ డైమెన్షన్ చేంజ్ కానీ జరుగుతుంది. దీస్ కమ్స్ అండర్ deformable bodies. And finally, fluid mechanics. So you know what is mechanics? So can someone define what is fluid mechanics in your own words? Mechanics ante telusu. Now include fluid and tell me what is fluid mechanics. So telusa what is fluid? చదువుకుంటారు కదా ఫిజిక్స్లో. ఎవరైనా? Which can flow. Which can flow, right? Generally gases కానీ లిక్విడ్స్ కానీ come under fluids. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే లైక్ మనం ఒక గ్యాసెస్ని కానీ వాటర్ ఆర్ లిక్విడ్ లైక్ వాటర్ కానీ ఇలాంటి వాటిపైన ఫోర్స్ ఎలా అప్లై స్టడీ చేస్తే దోస్ సబ్జెక్ట్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో వెన్ యూ గో టు యువర్ సెకండ్ ఇయర్ యూర్ స్టడీయింగ్ అబౌట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎట్ ద సేమ్ టైమ్ డిఫార్మబుల్ బాడీస్ అంటే ఏంటో కూడా మీరు చదువుకుంటారు అక్కడ. ఓకే, అండ్ కమింగ్ టు రిజిడ్ బాడీ మెకానిక్స్. సో మనం ఈ సబ్జెక్ట్లో చదువుకునేది రిజిడ్ బాడీ మెకానిక్స్. అంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ బాడీ ఈజ్ నాట్ చేంజింగ్ ఇట్ షేప్. అంటే డైమెన్షన్ చేంజ్ అవ్వట్లేదు, ఎలాగుందో ఇనిషియల్గా ఎలా ఉందో ఫోర్స్ అప్లై చేసినప్పుడు అలానే ఉందని చెప్పి చదువుకుంటున్నాం ఈ సబ్జెక్ట్లో. సో వై వీఆర్ డూయింగ్ ఇన్ సచ్ అ వే వీ కెన్ సీ ఇన్ ఫర్దర్ స్లైడ్స్. సో రిజిడ్ బాడీ మెకానిక్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ థింగ్ ఈజ్ స్టాటిక్స్, సెకండ్ ఈజ్ డైనమిక్స్. సో వెన్ కమింగ్ టు స్టాటిక్స్, సో స్టాటిక్స్ అంటే ఏంటి ఆల్రెడీ లాస్ట్లో చెప్పారు కొంతమంది. సో వీఆర్ డీలింగ్ విత్ బాడీ ఎట్ రెస్ట్ అని చదువుకుంటాము. ఆర్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్?
చెప్పండి. జీరో సార్. యాక్సిలరేషన్ ఈజ్ జీరో, రైట్? సో కాన్స్టెంట్ వెలాసిటీ అంటే వెలాసిటీ టైంతో పాటు వేరీ అవ్వట్లేదు కాబట్టి యాక్సిలరేషన్ బికమ్ జీరో ఇన్ దిస్ కేస్, రైట్? సో ఈ కండిషన్స్లో మనం ఒక బాడీని తీసుకొని స్టడీ చేస్తే దోస్ కమ్ అండర్ స్టాటిక్స్. ఓకే, అండ్ when coming to dynamics, so you can see dynamics deals with the motions of the body under the action of forces. అంటే ఆ ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తే కాల్ దెమ్ డైనమిక్స్. డైనమిక్స్లో మనకి 2 parts ఉంటాయి, వన్ ఈస్ కైనెటిక్స్, అదర్ ఈస్ కైనమెటిక్స్. సో కైనమెటిక్స్ ఏంటంటే we study the motion without referring to the forces. అంటే ఇమాజిన్ ఒక బాడీ ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై చేస్తారు. ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ఏమవుతుంది? పొజిషన్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదా? అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ షిఫ్ట్ అవుతుందా? అక్కడే ఉంటుందా? వెన్ యూ అప్లై ఫోర్స్ అనే బాడీ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుందా? అవుతుంది సార్. సో వెన్ యూ గో టు కైనమాటిక్స్, ఆ ఫోర్స్ గురించి చదవరు, ఆ ఫోర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ చదువుతారు. అంటే లైక్ పొజిషన్ గురించి చదువుతారు, వెలాసిటీ గురించి చదువుకుంటారు, యూ స్టడీ అబౌట్ యాక్సిలరేషన్, దీస్ థింగ్స్ గురించి చదువుకుంటారు. వెన్ యూ గో టు కైనెటిక్స్, ఆ ఫోర్సెస్ అంటే ఆ మోషన్ రావడానికి హెల్ప్ అయ్యే ఫోర్స్ గురించి చదువుకుంటారు. సో ఇఫ్ యూ డిఫైన్ ఇన్ సింపుల్ టర్మ్స్, కైనమాటిక్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఫోర్సెస్ అండ్ కైనెటిక్స్ ఇన్వాల్వ్ ఫోర్సెస్. ఓకే, సో కైనెటిక్స్లో ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి వి స్టడీ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. న్యూటన్స్ లాస్ ఉంటాయి, అవి యూస్ చేసి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ కనుక్కుంటారు. అండ్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డైనమిక్స్, సో డైనమిక్స్ అనేది లైక్ ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు, లైక్ ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ ఉంది. లైక్ గెలీలియో అండ్ మెనీ అదర్ ఫేమస్ పర్సన్స్ వర్క్డ్ ఆన్ దీస్ డైనమిక్స్ అన్నమాట. సో డైనమిక్స్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ ద ఫ్రీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బాడీస్ విచ్ ఆర్ ఇన్ ఫ్రీ ఫాల్. సో వాట్ ఈస్ ఫ్రీ ఫాల్? మీకు తెలుసా? మీరు ప్రొజెక్టైల్ మోషన్ చదివి ఉంటారు ఇంటర్మీడియట్లో. వాట్ ఈస్ ఫ్రీ ఫాల్? See, free fall is nothing but if you hold a ball in your hand, okay, you hold a ball in your hand from ground నుంచి some height లో హోల్డ్ చేశారు అండ్ హ్యాండ్స్ వదిలేశారు. సో వాట్ హ్యాపన్స్ టు ద బాల్? ఏం జరుగుతుంది? బాల్ అప్పుడు హ్యాండ్స్ ఫ్రీగా లూజ్గా వదిలేశారు, సో ఇట్ ఫాల్స్ డౌన్ కదా, కింద పడిపోతుంది, కింద రైట్? పడుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as ఫ్రీ ఫాల్. సో ఫ్రీ ఫాల్ అంటే ఏంటంటే మనం ఏంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు, సింప్లీ వీఆర్ లీవింగ్ ఇట్. సో గ్రావిటీ వల్ల అదే కిందకి వెళ్తుంది కదా. సో దీస్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ కమ్స్ అండర్ ఫ్రీ ఫాల్. అట్ ద సేమ్ టైం మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్ ప్లేన్స్, మోషన్ ఆఫ్ పెండ్యులమ్. సో ఇవన్నీ స్టడీ చేయాలంటే డైనమిక్స్ పార్ట్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం గెలీలియోనే కాకుండా there are many other scientists which worked on this dynamics part. So Newton నుంచి we got laws of motion. At the same time there are many other scientists like Euler ఉన్నాడు, D'Alembert ఉన్నాడు, Lagrange ఉన్నాడు, Einstein ఉన్నాడు. So they all worked on a dynamics part. It's వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే స్టడీడ్ అబౌట్ డైనమిక్స్. అండ్ అప్లికేషన్స్ ఏంటి డైనమిక్స్కి? సో అప్లికేషన్స్ ఇన్వాల్వ్ రోబోటిక్ డివైజెస్, అంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి కదా. సో అవి మోషన్ ఎలా వెళ్ళాలి, ఎంత వెలాసిటీతో వెళ్ళాలి, ఎంత యాక్సలరేషన్తో వెళ్ళాలి, ఇవన్నీ మీకు తెలియాలంటే నీట్ టు స్టడీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ డైనమిక్స్. అట్ ద సేమ్ టైం రాకెట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్స్ కానీ స్పేస్లోకి వెళ్తున్నప్పుడు వాటి పాత్ ఏంటి, మోషన్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ పార్ట్స్. అట్ ద సేమ్ టైం టర్బైన్స్, ఇంజిన్స్, మెషిన్ టూల్స్ ఇవన్నీ మీకు ఫర్దర్ నెక్స్ట్ సెమిస్టర్స్లో వస్తాయి ఏంటనేవి. సో ఇట్ ఈస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ డైనమిక్స్. సో బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్ విల్ సీ ఫ్యూ బేసిక్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్లో స్పేస్ చూద్దాం ఫస్ట్. స్పేస్ అంటే యూ మైట్ థింక్ దట్ అవుటర్ స్పేస్ ఉంటుంది కదా ఎర్త్ పైన, ఆ స్పేస్ అని కాదు. జనరల్లీ ఒక బాడీ తీసుకుంటే ఇమాజిన్ మీరే ఉన్నారు, వెన్ యూ గో ఇన్ టు రూమ్, ఆ రూమ్లో మీరు స్పేస్ ఆక్యుపై చేస్తారు కదా, యువర్ బాడీ షేప్ ఉండే స్పేస్ ఆక్యుపై చేస్తారు కదా. సో దట్ కమ్స్ అండర్ స్పేస్. అట్ ద సేమ్ టైం పొజిషన్ ఇన్ స్పేస్ డిటర్మైన్డ్ బై రిఫరెన్స్ ప్లేన్. ఎలా అంటే సో ఇమాజిన్ యూఆర్ స్టాండింగ్ హియర్, ఓకే, ముందు ఇక్కడ నుంచున్నారు అండ్ నెక్స్ట్ యూ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్, రైట్? సో మీ పొజిషన్ చేంజ్ అయ్యిందని చెప్పి మీరు చెప్తారు, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు కాబట్టి తెలుసు. బట్ అదర్ పర్సన్కి తెలియాలంటే ఎలా? యూ హ్యావ్ టు డిఫైన్ సమ్ సిస్టమ్ కదా. సో సిస్టమ్ డిఫైన్ చేయాలంటే వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ డివైజ్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్ విచ్ డిఫైన్స్ XY యాక్సిస్ అండ్ ఇది ఆరిజిన్. ఓకే, సో దీని నుంచి మీరు చెప్పొచ్చు అనమాట.
సో ఇనిషియల్గా యూఆర్ స్టాండింగ్ హియర్, మీరు ఇనిషియల్గా ఇక్కడ నుంచున్నారు. సో విల్ కాల్ ఇట్ సమ్ డిస్టెన్స్ r1. ఓకే, r1 అనుకుందాం. ఇప్పుడు మీరు ఏమయ్యారు, కొత్త పొజిషన్కి వెళ్ళారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యారు కదా. మూవ్ అయినప్పుడు ఫ్రమ్ ద సేమ్ ఆరిజిన్ ఐ డిఫైన్ ద డిస్టెన్స్ ఆఫ్ r2. సో ఇప్పుడు మీరు ఎంత మూవ్ అయ్యారు అని చెప్పడానికి ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ r2 మైనస్ r1. సో మీ పొజిషన్ని స్పేస్లో డిఫైన్ చేయడానికి యూ రిక్వైర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కావాలి. ఆ రిఫరెన్స్ ఏమంటారంటే ప్రైమరీ ఇనర్షియల్ సిస్టమ్ ఆర్ ఇనర్షియల్ డిఫరెన్స్ అంటారు. సో మీరు ఏదైనా నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళండి, ఏ ప్రాబ్లం అనలైజ్ చేయాలన్నా, ఏదైనా సాల్వ్ చేయాలన్నా యూ హ్యావ్ టు డిఫైన్ అ కోఆర్డినేట్ సిస్టమ్. ఎందుకంటే కోఆర్డినేట్ సిస్టమ్ డిఫైన్ చేయకపోతే మనం పొజిషన్ డిఫైన్ చేయలేము. ఓకే, అండ్ నెక్స్ట్ టైం తీసుకోండి. వాట్ ఈస్ టైం? హౌ డు యూ డిఫైన్ టైం? ఇక్కడున్న ఎగ్జాంపుల్, ఇక్కడున్న స్టేట్మెంట్ కాకుండా యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ వర్డ్స్. హౌ డు యూ డిఫైన్ టైం? ఎవరైనా? సో జనరల్లీ టైమ్ ఈస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఏంటంటే ఇమాజిన్ యూఆర్ డూయింగ్ సమ్ వర్క్. సో వర్క్ కంప్లీట్ అయింది, సమ్ టాస్క్ ఫినిష్ అయింది. సో ఆ టాస్క్ ఫినిష్ చేయాలంటే టైం స్పెండ్ చేస్తాం కదా. సో ఆ ఈవెంట్స్ కంప్లీట్ చేసే మెజర్మెంట్ని టైం అంటారు. ఓకే, సో మాస్ అంటే యూ నో వాట్ ఈస్ మాస్. సో ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ మెజర్, అంటే విచ్ యూ కెన్ క్వాంటిఫై, అంటే మనం మాస్ని ఫీల్ అవ్వచ్చు, మెజర్ చేయొచ్చు, వెయిట్ చేయొచ్చు, రైట్. సో క్వాంటిటేటివ్ మెజర్మెంట్ the same time resistance to change in body of motion. So what does it mean by resistance in change to body of motion? So simple example is, imagine you have a paper. ఒక పేపర్ ఉంది, నార్మల్ వైట్ పేపర్ ఉంది. సో వైట్ పేపర్ని మొత్తం మీరు ఫోల్డ్ చేసి యూ మేడ్ ఇట్ ఇంటూ ఎ బాల్. సో ఇమాజిన్ యూ మేడ్ ఇట్ యాజ్ ఎ బాల్. ఓకే, సో ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ స్టీల్ బాల్, ఒక మెటల్ బాల్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, when I apply force in this direction, so which one opposes more? ఏది ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది మోషన్ని? ప్రశ్న అర్థమైందా? చాలా రిపీట్ అగైన్. రిపీట్ చేయండి సార్ క్వశ్చన్ ఆఫ్. ఓకే, సో ఒక పేపర్ ఉంది, నార్మల్ వైట్ పేపర్. సో వైట్ పేపర్ని మొత్తం మీరు ఫోల్డ్ చేసి ఒక చిన్న బాల్ లాగా తయారు చేశారు అనుకుందాము. అట్ ద సేమ్ టైం ఒక స్టీల్ బాల్ ఉంది, స్టీల్ అంటే ఒక మెటల్ బాల్ ఉంది. సో రెండు పక్క పక్కన పెట్టి రెండింటిపైన ఫోర్స్ అప్లై చేస్తాను. ఐ అప్లై ఫోర్స్ యూజింగ్ మై హ్యాండ్, కానీ ఎలా అయినా ఫోర్స్ అప్లై చేస్తాను. ఫోర్స్ అప్లై చేసినప్పుడు అవుట్ ఆఫ్ దీస్ టూ బాల్స్ విచ్ బాల్ రెసిస్ట్ మోర్, అంటే ముందు కదలకుండా ఉండడానికి ఆపే మోర్ థింగ్ ఏది? స్టీల్ బాల్ సార్. స్టీల్ బాల్. వై స్టీల్ బాల్? పేపర్ బాల్స్ దే హ్యావ్ మోర్ మాస్, వెయిట్. వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి బేసిక్గా ద రెసిస్ట్ ద మోషన్ కదా. సో సేమ్ వే మాస్ అనేది క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అనమాట, అంటే మనం మెజర్ చేయొచ్చు ఫిజికల్గా. అట్ ద సేమ్ టైం యూ కెన్ ఆల్సో డిఫైన్ ఇట్ యాజ్ రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ మోషన్ ఆఫ్ ద బాడీ. అంటే మాస్ ఉందంటే మీనింగ్ ఏంటంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు మూవకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మాస్ లేదంటే సింప్లీ మూవ్ అయిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు పార్టికల్, ఏ బాడీ ఆఫ్ మాస్ ఆఫ్ నెగ్లిజిబుల్ డైమెన్షన్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టికల్. సో ఎప్పుడు పార్టికల్ కింద తీసుకోవాలి ఒక బాడీని అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో సీ దిస్ ఫిగర్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ షోన్ ఇన్ దిస్. ఏం చూపిస్తున్నారు మీకు? చెప్పండి. ఫిగర్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఏం చేస్తుంది? సో ఒక ప్లేస్ టు, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, రైట్. సో వెన్ యూ కంపేర్, ఏరోప్లేన్ డైమెన్షన్ ఎక్కువ ఉంటుంది, బట్ ట్రై టు మెజర్ ద డిస్టెన్స్. చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది కదా. సో చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఏరోప్లేన్, వీఆర్ నాట్ స్టడీయింగ్ అబౌట్ ఏరోప్లేన్ హియర్, వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద పాత్ ఫాలోడ్ బై ద ఏరోప్లేన్. అంటే ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది, దాని వెలాసిటీ ఏంటి, అది చూస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనం స్టడీ చేసే పాత్ అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం. జనరల్లీ ట్రావెల్ కిలోమీటర్స్ కదా. వెన్ యూ గో టు ఇండియా టు యూఎస్ఏ కానీ వేరే కంట్రీకి వెళ్తే యూ ట్రావెల్ మెనీ కిలోమీటర్స్. సో ఆ డిస్టెన్స్తో కంపేర్ చేస్తే ఏరోప్లేన్ సైజ్ అనేది చాలా తక్కువ అనమాట. సో అందుకని చెప్పి వాట్ యూ కెన్ డూ ఈస్, వెన్ యూఆర్ స్టడీయింగ్ దిస్ పాత్ కానీ ఇలా చదువుతున్నప్పుడు ఏరోప్లేన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ పార్టికల్. ఓకే, the same is mentioned here. I will try to read the statement. So when the dimensions of the given body
are irrelevant to the description of its motion or the forces acting on it, the body can be treated as a particle. Okay, so further గా నెక్స్ట్ క్లాస్లో కూడా విల్ సే వాట్ ఈస్ అ పార్టికల్. అండ్ కమింగ్ టు రిజిడ్ బాడీ, నాకు చెప్పాను a body whose change in dimension or shape are negligible compared with the overall dimension of the body. So simple example is, imagine ఒక ర్యాండమ్గా ఒక బాడీ తీసుకున్నాను, రిజిడ్ ఒక బాడీ తీసుకున్నాను, అండ్ వెన్ అప్లై ఫోర్సెస్, సో లైక్ F1 F2 అని చాలా ఫోర్స్ ఇలా అప్లై చేస్తాను. సో వెన్ అప్లై ఆల్ దీస్ ఫోర్సెస్, జనరల్లీ బాడీ మోషన్ జరుగుతుంది, అంటే ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాని లోపల మన బాడీ షేప్ చేంజ్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ సీ వెరీ క్లోజ్లీ, ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్, నార్మల్గా అబ్జర్వ్ చేస్తే అంత చేంజెస్ ఏం కనపడట్లేదు కదా. సో వెన్ ద చేంజెస్ ఆర్ నెగ్లిజిబుల్ కంపేర్ టు ద బాడీ వెయిట్ ఆర్ ఓవరాల్ బాడీ షేప్తో కంపేర్ చేసుకుంటే, ఆ డైమెన్షన్ చేంజ్ నెగ్లిజిబుల్గా ఉంటే యూ టేక్ ఇట్ యాజ్ ఏ రిజిడ్ బాడీ. సో ఎందుకు రిజిడ్ బాడీగా తీసుకుంటామంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ థింగ్స్ ఈజీ. జనరల్లీ ఏ ఇంజనీర్ అయినా కన్సిడర్ చేయండి, వెన్ యూ ట్రై టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ రియల్ లైఫ్, సో యాక్చువల్గా ఎలా ఉందో అలా సాల్వ్ చేయలేము, ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్. సో మనం ఏం చేస్తామంటే అప్రాక్సిమేట్గా సాల్వ్ చేస్తాము, కాబట్టి వీ గో ఫర్ ఐడియలైజేషన్, అంటే ముందుగానే అనుకుంటాం మనం ఇలా తీసుకుంటే కండిషన్స్ అజ్యూమ్ చేసుకుంటే మనకు సాల్వ్ చేయడం ఈజీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం సాల్వ్ చేస్తున్న సొల్యూషన్స్ అనేవి రియల్ లైఫ్తో కంపేర్ చేస్తే క్లోజ్ ఎనఫ్ ఉంటాయి. నాట్ ఎగ్జాక్ట్ ఉండాల్సిన పని లేదు, దే హ్యావ్ టు బి క్లోజ్ ఎనఫ్. ఓకే, అండ్ కమింగ్ టు న్యూటన్స్ లాస్, ఐ థింక్ యూ నో వాట్ ఆర్ 3 laws. Can someone define what is first law? యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక్కడ ఉన్నదే చదవాలని లేదు, మీకు తెలిసింది చెప్పండి. ఓకే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఫస్ట్ విల్ గో విత్ సెకండ్ లా. ఓకే, సో సెకండ్ లా ఏం డిఫైన్ చేస్తుంది, యూ నో దట్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని తెలుసు. దట్ ఈస్ ఈక్వేషన్ పరంగా తెలుసు. అదే ఈక్వేషన్ ఇఫ్ యూ డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండ్ లా అంటే, ఒక బాడీ ఉంది, ఒక బాల్ ఉంది, దానిపైన యూఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్సెస్. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ పార్టికల్ అనేది ట్రావెల్ అవుద్ది కదా. సీ దిస్ ఎగ్జాంపుల్ హియర్. సో when apply forces on a given body or ball, it accelerates with some a value, right? సో ఇలా యాక్సిలరేట్ అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫోర్స్ డైరెక్షన్ యాక్సిలరేషన్ డైరెక్షన్ సేమ్ ఉన్నాయా, వేరు వేరు ఉన్నాయా, ఆపోజిట్గా ఉన్నాయా? గోయింగ్ ద సేమ్ డైరెక్షన్ కదా. సో you can define second statement as the acceleration of particle is directly proportional to the resultant force acting on a given body. అంటే ఒక బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ వల్ల యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ అనేది ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో డిపెండ్ అవుతుంది కాబట్టి యూ కెన్ డిఫైన్ యాజ్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. సో దాన్ని ఈక్వేట్ చేయాలంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ యాడ్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది, లైక్ ఎలా అంటే, ఇమాజిన్ ఎక్స్ అనే టర్మ్ ప్రపోర్షనల్ టు వై ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు ఈక్వేట్ ఎక్స్ ఈక్వల్ టు వై, మధ్యలో ఒక టర్మ్ పెడతాం కదా, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ సమ్ కాన్స్టెంట్ కే, రైట్? మీరు లైక్ చార్ట్స్లా కానీ బాయిల్స్లా కానీ ఇలాంటి వాటిలో చదువుకున్నారేమో ఇవి. సో సేమ్ వే ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్ కదా, దాన్ని ఈక్వల్ చేయాలంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏంటంటే మాస్ ఆఫ్ ద బాడీ. సో సేమ్ వే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని డిఫైన్ అవుతుంది. ఒకవేళ యాక్సిలరేషన్ 0 అవుతే వాట్ విల్ హ్యాపెన్ టు ఫోర్స్? 0 sir. 0, రైట్? సో ఫోర్స్ 0 అంటే బాడీ మూవ్ అవుతున్నట్ట, రెస్ట్లో ఉన్నట్ట? రెస్ట్ లో ఉన్నాడు. So from this we can define the first law. So first law statement చూడండి, a particle remains at rest or continues with uniform velocity in a కరెక్ట్గా మాట్లాడుకుంటే in a straight line with constant speed if there are no unbalanced forces acting on it. సో చూడండి, పార్టికల్ రెస్ట్లో ఉందంటే యాక్సిలరేషన్ ఏమున్నట్టు? 0, రైట్? అట్ ద సేమ్ టైం పార్టికల్ యూనిఫామ్ వెలాసిటీతో ఉంటే యాక్సిలరేషన్ ఏమవుతుంది? 0, రైట్? So from this we can state that
ఫస్ట్ లా అనేది సెకండ్ లా నుంచి డిఫైన్ అయింది. ఎలా అంటే సెకండ్ లాలో ఒక కేసు అనమాట. సెకండ్ లాలో ఇఫ్ యూ మేక్ యాక్సలరేషన్ 0 ఇట్ డిఫైన్స్ యర్ ఫస్ట్ లా. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లాలో బాడీ రెస్ట్లో ఉంది ఆర్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటే దానిపైన అంటే ఓవరాల్ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. సో దిస్ ఎగ్జాంపుల్. సో ఒక పార్టికల్ ఉంది, పార్టికల్ సమ్ వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది, ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ హియర్. ఒకవేళ వెలాసిటీ ఇక్కడ v1 ఉంది, కొంచెం ముందుకెళ్ళాక v2 ఉంటే మీనింగ్ ఏంటి? velocity change అవుతుంది. సో when velocity is changing what you get? You get acceleration, right? సో ఫస్ట్ లాలో యాక్సిలరేషన్ పార్టే ఉండదు కాబట్టి వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బాడీ పైన యాక్టివ్ ఫోర్సెస్ అనేవి 0 అవ్వాలి, ఓవరాల్ ఫోర్సెస్, కాబట్టి బాడీ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ థర్డ్ లా అందరికీ తెలుసు, ఫేమస్ లా అనమాట. ద ఫోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ బిట్వీన్ టూ ఇంటరాక్టింగ్ బాడీస్ ఇస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే తెలుసా? వాట్ ఇస్ కొలీనియర్? See, if I draw a force like this, I'll call it F. At the same time, I'll draw another force like this, I'll call it F. పక్కన ఇంకో ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను. So what is difference between these two diagrams? డైరెక్షన్ సేమే కదా. ఇక్కడ ఎఫ్ ఏమో రైట్ చెప్సి కేర్ఫుల్లీ. ఇక్కడ టూ ఫోర్సెస్ అనేవి ఒకటే లైన్లో వెళ్ళట్లేదు, దే సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ d కదా. కానీ ఈ కేసు చూసుకోండి, బోత్ ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద సేమ్ లైన్, రైట్ కదా. సో ఇలా ఒకటే లైన్లో ఒకటే పాత్లో ట్రావెల్ చేస్తూ ఈ కాల్ ఇట్ యాస్ కొలీనియర్. ఓకే, సో న్యూటన్స్ థర్డ్ లా ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, దానికి రియాక్షన్గా ఆపోజిట్లో ఇంకో ఫోర్స్ అప్లై అవుతుంది అని తెలుసు. అట్ ద సేమ్ టైం ఫోర్స్ అనేవి ఎలా ఉండాలంటే దే హ్యావ్ టు బి కొలీనియర్. కొలీనియర్ అంటే బోత్ ఫోర్సెస్ హ్యావ్ టు పాస్ టు సేమ్ లైన్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టూ బాల్స్ ఉన్నాయి, టూ పార్టికల్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక పార్టికల్, బి అనేది ఒక పార్టికల్. వెన్ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే రెండు టచ్ అయినప్పుడు పార్టికల్ ఏ ఏమో బి పైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పార్టికల్ బి ఏమో ఏ పైన యాక్ట్ చేస్తుంది. అండ్ దీస్ బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్. ఓకే, so when you go to dynamics part, which is fifth chapter and sixth chapter ki velte, dynamics lo mostly we involve these formula, second law involve avutadi. So F equal to m into a. And coming to different quantities which we'll be studying in this subject are mass, length, time, forces, ఇంకా వేరే కూడా ఉంటాయి. దీస్ ఆర్ మేజర్ బేసిక్ థింగ్స్ అనమాట. సో సింబల్ పరంగా వస్తే మాస్కి m అంటారు, లెంత్ ఈస్ కాల్డ్ యాజ్ L, టైమ్ T, ఫోర్స్ ఇస్ F. అండ్ SI యూనిట్స్ తీసుకుంటే మన దగ్గర వి యూజ్ SI యూనిట్స్, అండ్ when you go to US they use different యూనిట్స్ అనమాట. సో మన దగ్గర మాస్ ఎలా డిఫైన్ చేస్తాం మనం యూనిట్స్లో? కిలోగ్రామ్స్, రైట్. గ్రామ్స్ కానీ కిలోగ్రామ్స్ కానీ డిఫైన్ చేస్తారు. సో కేజీ అని తీసుకుంటారు. అండ్ when you come to length it is defined in meters, టైం వచ్చే సెకండ్స్, అండ్ ఫోర్స్ వచ్చేసి న్యూటన్స్. ఓకే, సో అదే US మెజర్మెంట్స్కి వెళ్తే సో మాస్ని కాల్ ద స్లగ్ అంటారు. సో స్లగ్కి సింబల్ ఏం లేదు. అండ్ ఫుట్ అంటే లెంత్ అనమాట, లైక్ మనల్ని మెజర్ చేస్తారు కదా 5 feet అని చెప్పి, సో ఇట్స్ నథింగ్ బట్ లెంత్ అనమాట. సో టైం సేమ్ ఉంటుంది, సెకండ్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫోర్స్ ద డిఫైన్ ఇన్ పౌండ్స్ అనమాట. అండ్ 1 న్యూటన్ని ఇఫ్ యూ డిఫైన్ ఇన్ బేసిక్ టర్మ్స్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ అండ్ సెకండ్లో చూసుకుంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 kg into 1 meter per second square. So how you got this formula? ఎవరికైనా తెలుసా? Try to relate this. Okay, so what is the unit of mass? kg. So acceleration ni if you define in terms of velocity ఏంటిది? What is acceleration in terms of velocity? meters per second. Meter per second. The velocity by time, change in velocity by change in time కాబట్టి meter per second వస్తుంది, రైట్. సో అదే velocity is meter per second. మళ్ళీ కింద ఇలా ఉంటుంది, ఎలా అంటే ఐ విల్ ట్రై టు రైట్ ఇట్ హియర్. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై
time divided by మళ్ళీ టైం వస్తుంది. సో ఇన్ దిస్ వే యూ గెట్ వాట్ ఈస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, into gravitational law. Can someone tell me what is gravitational law? విన్నారా వర్డ్ గ్రావిటేషనల్ లా కాన్స్టెంట్ అని చెప్పి? F is directly proportional to m1 into r. F is directly proportional to m1 into m2 at the same time inversely proportional to r square, right? సో m1 m2 ఏంటంటే మనం తీసుకునే టూ ఆబ్జెక్ట్ మాసెస్ అనమాట, అండ్ r వచ్చేసి ద డిస్టెన్స్, సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఆర్ టూ బాడీస్, అండ్ g అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, ఇట్స్ వాల్యూ 6.673 into 10⁻11 మీటర్ క్యూబ్ పర్ కేజీ సెకండ్ స్క్వేర్. సో బేసిక్గా ఈ లా ఏం డిఫైన్ చేస్తుందంటే, యూనివర్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి, ఇట్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎలా అంటే ఇమాజిన్ మీరు మీ మొబైల్ ఫోన్ పట్టుకొని యూఆర్ సీయింగ్ దిస్ క్లాస్ అనుకుందాం. సో you are attracted towards the phone, at the same time the phone is attracting you towards itself. Imagine this is your face అనుకుందాం for example. Okay, and it is your mobile screen. Okay, so ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి, so it attracts towards, you are attracted towards mobile phone with force F, and mobile phone కూడా attracts towards you with the same force F. So this is called as gravitational law అనమాట. ఓకే, సో కానీ మనకి యూ మైట్ హ్యావ్ డౌట్ దట్ ఇది ఎందుకు నన్ను ఇటువైపు గుంజట్లేదు, మరి మొబైల్ నా వైపు ఎందుకు రావట్లేదు అని డౌట్ రావచ్చు. సో బేసిక్గా ఏంటంటే, మీ అందరూ దేనిలో ఉన్నారు? యూఆర్ స్టడీయింగ్ ఇన్ ఎ ప్లానెట్, రైట్? వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ఎర్త్ కదా. సో ఎర్త్ ఉంది కాబట్టి ఎర్త్ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది, రైట్? సేమ్ వే ఇఫ్ ఐ డిఫైన్ లైక్ దిస్, సో మీరు ఎర్త్ వైపు ఆకర్షితులు అవుతారు ఆర్ అట్రాక్ట్ అవుతారు, అట్ ద సేమ్ టైమ్ ఎర్త్ ఆల్సో అట్రాక్ట్స్ యూ, రైట్? సేమ్ ఏ ఆబ్జెక్ట్ కూడా అంతే. అండ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో ఫోర్స్ వాల్యూ అనేది మాసెస్ పైన డిపెండ్ అవుద్ది. సో ఇప్పుడు కంపేర్ చేయండి, మీ మాస్ m1 అనుకుందాము అండ్ ఈ ఫోన్ మాస్ m2 అనుకుందాము, అట్ ద సేమ్ టైమ్ మీ మాస్ m1 అండ్ ఎర్త్ మాస్ me. సో ట్రై టు కంపేర్. మీది ఫోన్ది మాస్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత ఉండొచ్చు, అండ్ మీది ఎర్త్ది మాస్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత ఉండొచ్చు? ఏది ఎక్కువ ఉంటుంది? క్వశ్చన్ అర్థం అవ్వలేదా? చిల్లర రిపీట్ అగైన్. సార్ రిపీట్ చేయండి సార్. చూడండి, మీకు ఒక మాస్ ఉంది, సో ఐ విల్ కాల్ ఇట్ యాజ్ మాస్ ఆఫ్ హ్యూమన్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఐ విల్ కాల్ ఇట్ యాజ్ మాస్ ఆఫ్ మొబైల్ ఫోన్ mm, అండ్ ఈ అవుటర్ ఎర్త్ ఉంది కదా, సో ఐ విల్ కాల్ ఇట్ యాజ్ మాస్ ఆఫ్ ఎర్త్. సో ఇప్పుడు మనం ఈ ఫోర్స్ F కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? G ఇంటూ m1 ఇంటూ m2 బై r స్క్వేర్ కదా. సో G కాన్స్టెంట్, Gని పక్కన పెట్టేయండి. సో F ఈక్వల్ టు ఫస్ట్ కేస్ అంటే మనం ఈ ఫోర్స్ కనుక్కుంటున్నాం, మీకు అండ్ మొబైల్కి ఉండే ఫోర్స్. సో F ఈక్వల్ టు mh ఇంటూ mm డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ థింగ్స్. సో దీనివల్ల మనకు ఒక F వాల్యూ వస్తుంది కదా, సో కీప్ ఇట్ అసైడ్. సో ఇప్పుడు మీకు ఎర్త్కి క్యాలిక్యులేట్ చేయండి. సో mh ఇంటూ me డివైడెడ్ బై డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఎర్త్. సో ఇక్కడ ఒక F వాల్యూ వస్తుంది. సో విచ్ ఈస్ లార్జర్? హ్యూమన్ ఎర్త్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మాస్ ఆఫ్ ఎర్త్ అనేది చాలా 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 హై ఉంటుంది వన్ కంపేర్ టు ఎనీ ఆబ్జెక్ట్. మనది తీసుకోండి, మొబైల్ ఫోన్ తీసుకోండి, ఎనీ అదర్ ఆబ్జెక్ట్ తీసుకోండి. సో కాబట్టి ఏమవుతుందంటే ఎర్త్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో వీ హ్యావ్ మోర్ ఫోర్స్. ఎర్త్తో కంపేర్ చేస్తే ఫోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకు అంత అనిపించదు అది మన వైపు వస్తున్నట్టు. సో అందుకని చెప్పి వీఆర్ ఓన్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ మోర్. సో అట్రాక్షన్ ఏమంటారంటే కాల్డ్ యాజ్ గ్రావిటేషన్. ఓకే, సో సేమ్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఫోర్స్ విచ్ ఈస్ high in magnitude and which we can feel is the gravitational force, which is nothing but the earth pulling towards itself, which is your weight. Okay, so for example, two iron spheres ఉన్నాయి, it was taken from a textbook. Two iron spheres అంటే iron balls ఉన్నాయి అన్నమాట. Each are having a diameter of 100 millimeter, is attracted to earth with gravitational force of
37.1 న్యూటన్స్. అంటే ఎర్త్ వైపు అట్రాక్ట్ అయ్యే ఫోర్స్ ఇస్ 37.1. సేమ్ వే వాటి మధ్య అట్రాక్షన్ అంటే 2 balls మధ్య అట్రాక్షన్ వాల్యూ ఎంత చూడండి. సో హౌ మచ్ ఈజ్ ఇట్ కంపేర్ టు దిస్ వాల్యూ ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది కదా. సో యూ వోంట్ బి ఫీలింగ్ దిస్ ఫోర్స్ అనమాట. సో ఎర్త్ ఫోర్స్తో కంపేర్ చేస్తే 37.1 న్యూటన్స్తో కంపేర్ చేస్తే 0.000951 అనేది చాలా స్మాల్ వాల్యూ. సో యూ కెనాట్ ఫీల్ దిస్ ఫోర్స్ వెన్ కంపేర్ టు ఫోర్స్ ఆఫ్ ఎర్త్. సో ఈ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ని ఏమంటారంటే జనరల్ టర్మ్స్లో కాల్ ఇట్ ఇస్ వెయిట్. ఓకే, సో వెయిట్ అనేది ఫోర్స్ కాబట్టి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఇక్కడ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? న్యూటన్స్. న్యూటన్. సో ఇక్కడ మనకి అట్రాక్ట్ చేసే ఫోర్స్ని వెయిట్ అని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ ఆఫ్ వెయిట్ కూడా ఏమవుతుంది? న్యూటన్స్. ఇట్ ఈస్ ఆల్సో న్యూటన్స్. సో నెక్స్ట్ ఏమిటి? ఎఫెక్ట్ ఆఫ్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ అంటే లైక్ ఎర్త్ నుంచి మనం ఎంత పైకి వెళ్తున్నాం అనేది డిఫైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ డిఫైన్ చేశాను కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆల్టిట్యూడ్తో మారుతుంది. అంటే మనం ఎర్త్లో ఉండే పొజిషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఈక్వేటర్ దగ్గర ఒకలాగా ఉంటుంది, వెన్ యూ గో టు ఆల్టిట్యూడ్ ఒకలాగా ఉంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది, వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి అంటే చూడండి. ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ విత్ మాస్ ఆఫ్ 1 kg వుడ్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్ విత్ ఫోర్స్ ఆఫ్ 9.825 ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఎగ్జాక్ట్ ఎర్త్ సర్ఫేస్ మీరు తీసుకుంటే 9.825 ఫోర్స్తో కిందకి అట్రాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ ఇంక్రీజ్ ఆల్టిట్యూడ్ అంటే ఎర్త్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద వాల్యూ? Decreasing, right? So as height is increasing, g value or attraction value is decreasing, right? So attraction decrease అవుతుందంటే gravity effect ఉంటుందా మన పైన? No, right? That's why when you go to space, అక్కడ మన గ్రావిటీ అట్రాక్షన్ ఉండదు కాబట్టి వీ కెన్ సింప్లీ లైక్ ఫ్లోట్ అవుతారు అనమాట. చాలా మంది వీడియోస్ చూస్తుంటారు, ఆస్ట్రోనాట్స్ వీడియోస్ కానీ అవి. సో నో గ్రావిటీ అంటారు కదా, అక్కడ ఏంటంటే గ్రావిటీ ఎఫెక్ట్ మన పైన ఉండదు. అంటే మనం ఏది కింద గుంజడానికి ఫోర్స్ యాక్ట్ చేయదు. ఓకే, సో దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డిజైనింగ్ రాకెట్స్ యాజ్ వెల్ as స్పేస్ క్రాఫ్ట్స్ అనమాట. సో జీ వాల్యూ ఆర్ గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా వేరీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు హైట్ అనేది దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద డిజైన్ వాల్యూస్ ఫర్ రాకెట్స్ యాజ్ వెల్ as స్పేస్ క్రాఫ్ట్స్. అండ్ ఇమాజిన్ మీకు 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చాను. ఒకటి స్టీల్ బాల్ ఉంది, ఇంకోటి ఒక ఫెదర్ ఉంది. ఫెదర్ అంటే తెలుసు కదా, ఏదైనా బర్డ్ ఫెదర్ అనుకోండి, ఆ కాటన్ బాల్ తీసుకోండి. సో రెండింటిని ఒక హైట్ నుంచి వదిలేసాను కిందకి. సో విచ్ కమ్స్ ఫాస్టర్ టు ద గ్రౌండ్? స్టీల్ బాల్స్. స్టీల్ బాల్. సో వై స్టీల్ బాల్? ఇట్స్ మోర్ వెయిట్ సార్. సో ఇట్ ఈస్ మోర్ వెయిట్, రైట్? సో ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్స్ని ఐ ప్లేస్ ఇన్ వాక్యూమ్. సో తెలిసే వాట్ ఈస్ వాక్యూమ్? ఎస్ సార్. వాక్యూమ్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కంటే తక్కువ ఉంటుంది వాల్యూస్. ప్రెజర్ వాల్యూస్ అనేవి నార్మల్ కండిషన్స్ కంటే తక్కువ ఉంటాయి అనమాట. సో ఈ కండిషన్లో వాట్ విల్ హ్యాపన్ టు బోత్? సేమ్ గా రీచ్ సేమ్ అవుతుంది సార్. టైంలో పడుతుంది. ఎందుకు పడితే సేమ్ టైంలో? మరి మీరు అన్నట్టు మాస్ ఎక్కువ ఉంది కదా దానికి. గ్రావిటీ లేదు సార్. ఓకే, గ్రావిటీ లేదు. అండ్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ? జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మీరు చదువుకొని ఉంటారు. సో యాక్చువల్గా ఆ వాల్యూ ఎలా వచ్చిందంటే యూ కెన్ సీ మనకి F = G × M × me/r² అని ఇక్కడ నుంచి డిఫైన్ చేశాను లా ఆఫ్ గ్రావిటేషన్ నుంచి. అట్ ద సేమ్ టైం న్యూటన్ సెకండ్ లా నుంచి F = ma అని డిఫైన్ చేశాను కదా. దీన్ని ఇఫ్ యూ లైక్ ఇంటర్చేంజ్ చేసి వెన్ యూ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వాల్యూ, రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు m కామన్గా ఉంది. సో రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది? యాక్సిలరేషన్ వాల్యూ అవుతుంది. సో G కెన్ బి రిటన్ యాజ్ G × మాస్ ఆఫ్ ఎర్త్ /r². ఓకే, సో హైట్తో పాటు ఇక్కడ వేరీ అవుతుంది కదా, ఆల్టిట్యూడ్తో పాటు G వాల్యూ వేరీ అవుతుంది, ఆర్ ఫోర్స్ వేరీ అవుతుంది కదా. సో ఫోర్స్ వేరీ అవుతుంది కాబట్టి దానికి ఒక రిలేషన్ జనరేట్ చేయాలి మనం. ఆ రిలేషన్ ఏంటంటే G = G0 × r²/r+h². సో మీకు డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఇక్కడేమో ఫోర్స్ వాల్యూస్ చూపించాను, ఇక్కడేమో G వాల్యూ చూపించాను. సో జనరల్లీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది ఎప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్కి కదా. మాస్ అనేది 1 kg ఉంటుంది, మాస్ వేరీ అవ్వదు. సో ఇక్కడ వేరీ అవుతున్న థింగ్ ఏంటి?
see these all are force values, right? Or force of attraction values. So force of attraction can be written as m into some constant which is nothing but mg or ma. సో ఈక్వేషన్లో మాస్ అనేది వేరియంగా కాన్స్టెంట్. ఈ ఎగ్జాంపుల్లో కాన్స్టెంట్. సో మాస్ అనేది మీరు పైకి వెళ్తున్నా కానీ 1 kg ఉంటుంది, కానీ వేరీ అది ఏంటంటే వెయిట్ వేరీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ m is కాన్స్టెంట్, ద వేరింగ్ థింగ్ ఇస్ నథింగ్ బట్ g వాల్యూ. అందుకనే ఇక్కడ ఏం చూపించాను అంటే హైట్ పెరుగుతున్న కొద్దీ g వాల్యూ తగ్గుతుందని చూపించాను, విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ వాల్యూ. ఓకే, సో జనరల్లీ మనం సీ లెవెల్ దగ్గర నుంచి మెజర్మెంట్ చేసుకుంటాము వాల్యూస్ని. సో సీ లెవెల్ దగ్గర అబ్సల్యూట్ యాక్సలరేషన్ వాల్యూ ఇస్ 9.81 m/s². సో జనరల్లీ వీ యూజ్ ఓన్లీ దిస్ వాల్యూ ఇన్ అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, సో యూ కెన్ చెక్ దిస్ వీడియో వన్స్. Both are releasing at the same time in vacuum. So you can check both are traveling at the same speed. See, both are falling at the same time, right? So if you analyze this in terms of equation, you can analyze like this. So from this you can define force equal to mass into acceleration from Newton's second law కదా. సో దీని నుంచి యాక్సలరేషన్ ఏమని రాయొచ్చు? జీరోనా? You can define it by force by mass. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈ వాక్యూమ్లో కిందకి పడుతుందంటే వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్? ఏ ఫోర్స్ వల్ల కిందకి వెళ్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇఫ్ యూ డిఫైన్ గ్రావిటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుంది? You can see here, what is it? It is weight of the object kada, or weight of the given mass. So force is nothing but weight of the object divided by mass. So weight ఎలా define చేయొచ్చు in terms of mass? m into g divided by m. So if you cancel these two things, finally ఏమవుతుంది? Acceleration is nothing but g value, which is equal to సో 9.81 m/s². సో దీని మీనింగ్ ఏంటంటే టూ ఆబ్జెక్ట్స్ని ఒక వాక్యూమ్లో రిలీజ్ చేసినప్పుడు దాని యాక్సలరేషన్ దాని ఏ వాల్యూ అనేది డిపెండ్ అయ్యేది g వాల్యూ పైన, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వాల్యూ 9.81 m/s². కానీ మనం రియల్ లైఫ్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ రియల్ లైఫ్. సో రియల్ లైఫ్ అంటే వాక్యూమ్ కాకుండా, సో ఒక స్టీల్ బాల్ ఉంది, సేమ్ టైం ఒక ఫెదర్ ఉంది. ఓకే, సో బోత్ ఆర్ ఫాలింగ్ డౌన్వర్డ్స్. బట్ వెన్ యూ టేక్ రియల్ లైఫ్ తీసుకుంటే ఆర్ వాక్యూమ్ కాకుండా తీసుకుంటే, ఇది కిందకి ట్రావెల్ చేసినప్పుడు మనకు అడిషనల్గా ఏముంటుంది? సో మైక్ ఆఫ్ చేయండి. ఐ డోంట్ నో హౌ టు. ట్రెడిషనల్గా ఎయిర్ ఉంటుంది కదా. సో వాక్యూమ్లో అంటే ఎయిర్ ఏమి ఉండదు. బట్ వెన్ యూ టేక్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మన రియల్ లైఫ్లో చూసుకుంటే ఎయిర్ ఉంటుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫాలింగ్ డౌన్వర్డ్స్, ఎయిర్ అనేది రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ డ్రాగ్ చేస్తుంది అనమాట. ఎయిర్ యాక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇటు నుంచి అన్ని వైపుల నుంచి యాక్ట్ చేస్తుంది. సో ఈ కండిషన్స్లో యాక్సలరేషన్ ఫార్ములా కెన్ బి టేకన్ యాజ్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద గివెన్ బాడీ డివైడెడ్ బై మాస్. సో ఇక్కడ ఫోర్సెస్ అంటే వెయిట్ ఒకటే రాదు. ఓకే, వెయిట్తో పాటు చాలా ఫోర్స్ యాక్ట్ అవుతాయి. సో F1 ప్లస్ F2 అలా చాలా యాక్ట్ అవుతాయి ఫోర్సెస్. సో ఇన్ని ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మనకి యాక్సలరేషన్ అనేది జీ పైన డిపెండ్ అవ్వదు. కాబట్టి మనకి రియల్ లైఫ్లో హెవీ వెయిట్ ఉండేది కిందకు పడుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, స్మాల్ ఎయిర్ వచ్చినా కానీ
ఈ ఫెదర్ అనేది ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ బాల్ ఏమవుతుంది, వాడికి కిందికి వస్తుంది సార్. కిందకు పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే బాల్ కెన్ రెసిస్ట్ ఆల్ దస్ వాల్యూస్. సో ఇక్కడ జనరల్గా రియల్ లైఫ్లో చూసుకుంటే మాస్ అనేది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వెన్ యూ గో టు వాక్యూమ్, మాస్ అనేది రోల్ ఏం లేదు, బికాస్ యాక్సలరేషన్ డిపెండ్స్ ఆన్ జీ వాల్యూ. నెక్స్ట్ పాయింట్ ఐడియలైజేషన్. సో ఐడియలైజేషన్ అంటే ఏంటంటే మనం కొన్ని కండిషన్స్ని ఐడియలైజ్ చేసుకుంటాము. అలా ఎందుకు చేసుకోవాలి అంటే టు గెట్ సింపుల్ సొల్యూషన్స్. సో నేను చెప్పాను ఫస్ట్ స్లైడ్లో, మనం ఏదైనా ఇంజనీరింగ్ అప్లికేషన్ని సింప్లిఫై చేయడం కోసమే ట్రై చేస్తాము. సో దాన్ని సింప్లిఫై చేయడానికి వీ టేక్ 3 ఐడియలైజేషన్స్. 3 ఏంటంటే, ఒకటి పార్టికల్ అంటే ఏంటి, రిజిడ్ బాడీ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్. సో పార్టికల్ అంటే ఒక సింపుల్ డాట్ అనుకోండి, ఒక స్మాల్ డాట్. సో ఇట్ హ్యాస్ అ మాస్, అంటే మాస్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, బట్ సైజ్ నెగ్లిజిబుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే సైజ్ ఆఫ్ ఎర్త్ తీసుకోండి. సో మీతో కంపేర్ చేయండి, సైజ్ ఆఫ్ ఎర్త్ అనేది నెగ్లిజిబుల్ ఎక్కువ వెన్ యూ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. చెప్పండి. సో మీతో కంపేర్ చేసుకుంటే ఎర్త్ సైజ్ అనేది ఎక్కువ తక్కువ? ఎక్కువ సార్. ఎక్కువ కదా. సో ఎప్పుడైతే మీ గురించి కానీ మీ సరౌండింగ్స్ గురించి కానీ స్టడీ చేస్తున్నప్పుడు ఎర్త్ని నెగ్లెక్ట్ చేయలేము. సో ఎర్త్ని పార్టికల్ కింద తీసుకోలేము. అలా కాకుండా ఇమాజిన్ ఒక సోలార్ సిస్టమ్ తీసుకోండి. సో ఎర్త్ అండ్ ఆర్బిటల్ సిస్టమ్ తీసుకోండి. సో ఈ కండిషన్లో ఒక ఆర్బిటల్ మొత్తం లెంత్తో కంపేర్ చేసుకుంటే, ఆ డైమెన్షన్తో కంపేర్ చేసుకుంటే ఎర్త్ అనేది తక్కువ ఎక్కువ? తక్కువ సార్. తక్కువ, రైట్. సో వెన్ యూర్ స్టడీయింగ్ అబౌట్ ఆర్బిటల్ మోషన్ చదువుతున్నప్పుడు ఎర్త్ అనేది సైజ్ తక్కువ కంపేర్ టు దట్ మోషన్ కదా. ఆ కండిషన్లో యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పార్టికల్. సో మనం అనలైజ్ చేసే సిస్టమ్ బట్టి దేన్ని పార్టికల్ తీసుకోవాలి, దేన్ని పార్టికల్ తీసుకోకూడదో మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సేమ్ వే రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అని నాకు చెప్పాను. సో షేప్ చేంజెస్ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాము. అలా ఎందుకు అనుకుంటున్నాం అంటే, డిఫరెంట్ మెటీరియల్స్ కదా. సో స్టీల్ ఉంది, అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది, రబ్బర్ ఉంది. సో వెన్ యూ అప్లై ద ఫోర్స్ ఆన్ ఆల్ దీస్ మెటీరియల్స్, ఓకే, అన్ని మెటీరియల్స్ పైన ఒకటే ఫోర్స్ అప్లై చేశారనుకోండి, అన్ని షేప్ చేంజ్ సేమ్ ఉంటాయా, వేరు ఉంటాయా? సో ఒక బాక్స్ తీసుకోండి, క్యూబ్ బాక్స్ తీసుకోండి, క్యూబ్ షేప్లో ఉండే బాక్స్ తీసుకోండి. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్ అనుకుందాము, అల్యూమినియం అనుకుందాము, రబ్బర్ అనుకుందాము, అండ్ సమ్ అదర్ ప్లాస్టిక్ అనుకుందాము. సో మీరు ఫోర్స్ వెయిట్ పైనుంచి ఒక వెయిట్ అప్లై చేస్తున్నారు, అన్నిటిపైన సేమ్ వెయిట్ అప్లై చేస్తున్నారు. సో ఈ 4 మెటీరియల్స్ ఒకేలాగా డిఫార్మ్ అవుతాయా, ఒకేలాగా షేప్ చేంజ్ అవుతాయా, వేరుగా అవుతాయా? వేరుగా అవుతాయి సార్. సో ఎందుకు వేరుగా అవుతాయంటే ఈచ్ హ్యాజ్ ఇట్స్ యూనిక్ ప్రాపర్టీ కదా. సో మనము ఈ సబ్జెక్ట్లో వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద మెటీరియల్స్, వీఆర్ ఓన్లీ స్టడీయింగ్ అబౌట్ ద బాడీ మోషన్ కాబట్టి మెటీరియల్తో మనకు సంబంధం లేదు. దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ టు బి రిజిడ్ అంటే మీరు ఏ బాడీ అయినా తీసుకోండి, దానిపైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిఫార్మ్ అవ్వదు ఇంకా. సో డిఫార్మేషన్ జరిగినప్పుడు మనకి మెటీరియల్తో సంబంధం లేదు. సో when you go to your next semester, you will studying about subject called mechanics of materials or strength of materials అంటారు. అక్కడ you study about deformable bodies. ఆ కండిషన్లో మనకి మెటీరియల్ చాలా అవసరం, ఎందుకంటే మెటీరియల్ తెలియకపోతే ఎంత డిఫార్మ్ అయిందో చెప్పలేము మనం. ద సేమ్ టైమ్ ద థర్డ్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇమాజిన్ ఒక సంథింగ్, ఒక బ్లాక్ లాగా ఇలా ఉంది, అండ్ యూఆర్ హిట్టింగ్ విత్ సమ్ ఫోర్స్, యూఆర్ యూజింగ్ యువర్ హ్యాండ్. ఓకే, సో మీ హ్యాండ్ యూస్ చేసి ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఓకే, సో నేను అప్లై ఫోర్స్, సో జనరల్లీ మాట్లాడుకుంటే యూ కెన్ సీ ద కాంటాక్ట్ పాయింట్స్ హియర్. సో మీ హ్యాండ్కి అండ్ పక్కన ఉండే వాల్కి ఉండే కాంటాక్ట్ పాయింట్స్ ఇవన్నీ కదా. సో యాక్చువల్గా చూసుకుంటే ఎవ్రీ పాయింట్ నుంచి ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇలా. ఓకే, ఎవ్రీ పాయింట్ ఈజ్ యాక్టింగ్ ఫోర్స్ ఆన్ ద వాల్. సో ఇలా డిఫరెంట్గా ఇండివిజువల్ ఫోర్సెస్ తీసుకునే వాళ్ళు వీ కెన్ కన్సిడర్ దెమ్ టు బి సింగిల్ ఫోర్స్. సింగిల్ ఫోర్స్ అంటే ఏంటి, ఒక సమ్వేర్ హియర్ అన్నింటినీ కంబైన్ చేసి ఒక సింగిల్ ఫోర్స్ కింద తీసుకోవచ్చు నేను. సో సింగిల్ ఫోర్స్ కింద తీసుకున్నప్పుడు మనకు అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇలా ప్రతిసారి ఇన్ని ఫోర్స్ డ్రా చేయాలంటే కష్టం. సో ఇమాజిన్ ఒక బాడీ ఉంది ఇలా, అండ్ ఈ బాడీ కాంటాక్ట్లో దెర్ ఆర్ సమ్ అదర్ త్రీ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి. ఓకే, చాలా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫోర్స్ యాక్ట్ అవుద్ది కదా. సో దీనిపైన సమ్ ఫోర్స్ యాక్ట్ అవుద్ది, విచ్ ఐల్ కాల్ ఇట్ యాజ్ F1. ద సేమ్ టైం దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుద్ది, which I'll call it as F2. సేమ్ వే ఇక్కడ సమ్ ఫోర్స్ యాక్ట్ అవుద్ది, which I'll call it as F3. సో ఇలా మనం స్టడీ చేసే
ప్రాబ్లమ్స్లో ఆర్ సిస్టమ్స్లో లైక్ ఇలా 3 ఫోర్సెస్ ఉండవు, సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ప్రతిసారి మనం ఇలా స్మాల్ కాంటాక్ట్ పాయింట్స్ తీసుకొని ఇన్ని ఫోర్సెస్ డ్రా చేయలేము. సింప్లిఫై చేస్తే ఏం చేస్తారంటే అన్ని ఫోర్స్ని కలిపి ఒక సింగిల్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్. అంటే ఒక సింగిల్ ఫోర్స్తో చూపిస్తాం అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ కమ్ టు స్కేలార్స్ అండ్ వెక్టార్స్. సో నేను డిస్కస్ చేసాను వాట్ ఈస్ స్కేలార్ అని చెప్పి. సో స్కేలార్ అంటే ఇట్ ఓన్లీ హ్యాస్ అ వాల్యూ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అ మ్యాగ్నిట్యూడ్. సో దానికి డైరెక్షన్ ఉండదు, అంటే ఎటువైపు అనేది తెలియదు. ఇట్ ఓన్లీ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కేలార్కి లెంత్ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, టైం అవ్వచ్చు. ఓకే, సో మాస్ అనేది జస్ట్ మనం వెయిట్ మెజర్ చేస్తాం. ఇట్ హ్యాస్ ఫిజికల్ వాల్యూ, అంటే లైక్ 20 kgs, 30 kgs, 40 kgs అని వాల్యూ ఉంటుంది తప్ప 40 kgs మాస్ ఇటువైపు వెళ్తుంది అటువైపు వెళ్తుంది అని చెప్పి డిఫైన్ చేయము ఇప్పుడు. సో డైరెక్షన్ కూడా డిఫైన్ చేసేది వెక్టార్ అనమాట. సో వెక్టార్ రిక్వైర్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఫర్ ఇట్స్ కంప్లీట్ డిస్క్రిప్షన్. అంటే వెక్టార్ని కంప్లీట్గా మీరు డిఫైన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పొజిషన్ తీసుకోండి, ఫోర్స్ తీసుకోండి. సో ఫోర్స్ గురించి మాట్లాడదాము. మీరు ఫోర్స్ అప్లై చేశానంటారు. సో ఏదైనా ఒక టేబుల్ ఉంది, సో టేబుల్ పైన ఫోర్స్ అప్లై చేశానంటారు. సో ఫోర్స్ డైరెక్షన్ మారితే ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజ్ అవుద్దా, అటు ఇటు మారుతుందా మారదా? మారుతుంది సార్. మారుతుంది కదా. సో ఫోర్స్ అనేది వెక్టర్, అంటే మీరు ఎలా అప్లై చేశారో చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఎంత అప్లై చేశారో చెప్పాలి, ఎటు అప్లై చేశారో చెప్పాలి. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఇట్ కంప్లీట్లీ. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఫిగర్ చూడండి ఇది. సో వెక్టార్ని జనరల్గా యూ ప్రెజెంట్ బై ఆరో లైన్ అనమాట. సో ఆరో లైన్లో ఒక ఎండ్ని టైల్ అంటారు, అండ్ ఎక్కడైతే ఆరో అని మీరు డ్రా చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెడ్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ డిఫైన్ దిస్ యాజ్ వన్ యూనిట్ అనుకుందాం ఈ లెంత్. సో ఈ మొత్తం ఆరో ఎన్ని లెన్స్ ఎంత ఉంది వాల్యూ చెప్పండి. ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1. టోటల్ వాల్యూ ఎంత? 4 సార్. ఇట్ ఈస్ 4, రైట్. సో ఒకవేళ ఈ లెంత్ మొత్తాన్ని మెజర్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ యూ మ్యాగ్నిట్యూడ్, అంటే వెక్టర్ వాల్యూ ఇస్తుంది, ఫోర్స్ వాల్యూ డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ద ఆరో మెజర్ చేయాలి. అట్ ద సేమ్ టైం లైన్ ఆఫ్ యాక్షన్ తెలియాలంటే ద యాంగిల్ బిట్వీన్ దిస్ సమ్ ఫిక్స్డ్ లైన్, ఇది ఒక ఫిక్స్డ్ లైన్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎంతవరకు వెళ్ళింది అనేది డిఫైన్స్ యువర్ లైన్ ఆఫ్ యాక్షన్. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, సో ఇమాజిన్ మీరు ఒక ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నారు, ఎఫ్. సో ఫోర్స్ అనేది ఎలా వెళ్తుంది చూడండి. ఇట్ ట్రావెల్స్ ఇన్ దిస్ లైన్ కదా, ఇటు కానీ ట్రావెల్ చేస్తుంది. సో ఫోర్స్ అనేది ఏ లైన్లో అయితే ట్రావెల్ చేస్తుందో దట్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో ఇటువైపు వెళ్ళాలని లేదు, ఇట్ కెన్ గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో. సో జనరల్లీ నేను సింపుల్గా ఇలా ఒక లైన్ ఇచ్చి ఇఫ్ ఐ డిఫైన్ ఇట్ LOA అంటే దాని మీనింగ్ ఏంటి? లైన్ ఆఫ్ యాక్షన్. లైన్ ఆఫ్ యాక్షన్ ఫైన్. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న వెక్టార్ కానీ ఫోర్స్ కానీ ఇదే లైన్ పైన వెళ్ళాలి అని తెలుసు, బట్ ఇటు వెళ్తుందా తెలియదు, ఇటు వెళ్తుందా తెలియదు ఫర్ టైం బీయింగ్, ఇంకా మనకు తెలియదు అనుకుందాం. కానీ మనకి ఏం తెలుసు అంటే ఫోర్స్ అనేది ఇలానే ట్రావెల్ చేస్తుంది, ఐదర్ ఇట్ కెన్ గో ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఆరో ఉంది కదా, ఈ ఆరో ఇటువైపు వెళ్తుంటే ఎటు వెళ్తున్నట్టు? ఇఫ్ యూ టేక్ దిస్ ఆరో, ఫోర్స్ ఎటు వెళ్తున్నట్టు? లెఫ్ట్ రైటా? లెఫ్ట్ సార్. ఇఫ్ యూ టేక్ దిస్ ఆరో, రైట్ సార్. రైట్. సో బేసిక్గా ద సెన్స్ ఆఫ్ డైరెక్షన్ డిఫైన్ చేయాలంటే యూ నీడ్ టు సీ ద హెడ్ ఆర్ టిప్ ఆఫ్ ద ఆరో. సో ఆరో ఎటు వెళ్తుందో చూస్తే ఇట్ డిఫైన్స్ ద డైరెక్షన్, అండ్ ఆరో వెళ్ళే లైన్ డిఫైన్స్ ద లైన్ ఆఫ్ యాక్షన్, అండ్ ఆరో లెంత్ ఉంటుంది కదా దట్ డిఫైన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్. అట్ ద సేమ్ టైం ఒక వెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే క్యాపిటల్ బోల్ట్ లెటర్. బోల్ట్ అంటే ఎక్కువ డార్క్గా ఉండేది. మనం వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పీపీటీ యూస్ చేస్తే బోల్ట్ లెటర్స్ ఉంటాయి కదా, సో బోల్డ్ లెటర్లను చూపించచ్చు, ఆర్ నార్మల్గా ఏ రాసి దానిపైన ఒక ఆరో చూపించచ్చు. యూ కెన్ డిఫైన్ ఇన్ 2 ways. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫ్యూ వెక్టర్ ఆపరేషన్స్. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలార్. సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ వెక్టర్ ఏ అనమాట. సో వెక్టర్ ఏకి ఇఫ్ ఐ మల్టిప్లై వాల్యూ 2
దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి సార్. ఇంక్రీజ్ అవ్వాలి, డబుల్ అవ్వాలి కదా. డబల్ అవుతుంది. సో డబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెంత్ కూడా డబుల్ చూపించాడు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇదే ఏకి ఇఫ్ ఐ యాడ్ మైనస్ వాల్యూ ఏమవుద్ది? ఫ్రమ్ ద ఫిగర్ యూ కెన్ టెల్. ఇఫ్ యాడ్ మైనస్ వాల్యూ వాట్ విల్ హ్యాపెన్? డైరెక్షన్ చేంజ్ అయింది. డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, లెంత్ మారదు, బట్ డైరెక్షన్ ఆపోజిట్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇదే మైనస్ ఏని హాఫ్ చేస్తే డివైడ్ బై మల్టిప్లై విత్ 0.5 డిక్రీజ్ అయింది సార్. హాఫ్ డిక్రీజ్ అవుతుంది, డైరెక్షన్ సేమ్ ఉంటుంది. సో డైరెక్షన్ సేమ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెక్టార్కి వాల్యూ యాడ్ చేస్తే లెంత్ పెరుగుతుంది, వాల్యూ తగ్గిస్తే లెంత్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ టేక్ మైనస్ సైన్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెక్టార్ అడిషన్. సో 2 వెక్టార్స్ ఉన్నాయి, ఒక వెక్టార్ ఏ, ఇంకో వెక్టార్ బి. సో 2 వెక్టార్స్ని యాడ్ చేయాలంటే 2 వేస్లో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఈస్ కాల్డ్ as parallelogram law of addition, సెకండ్ ఈస్ కాల్డ్ as triangle law అనొచ్చు, ట్రయాంగిల్ రూల్ అనొచ్చు. సో విన్నారా వాట్ ఇస్ parallelogram law of addition? ఇంటర్మీడియట్లో కానీ 10th లో కానీ విన్నాను సార్. ఓకే, సో కెన్ సమ్మన్ డిఫైన్ ఏంటి parallelogram law of addition అంటే? ఓకే, I'll tell you. సో 2 వెక్టార్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ 2 వెక్టార్స్ యూస్ చేసి ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ చేయాలి. సో ప్యారలోగ్రామ్ అంటే తెలుసు కదా, వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ 4-sided మెంబర్ అనమాట. షేప్ ఎలానే ఉండొచ్చు, సంథింగ్ లైక్ దిస్, బట్ 2 sides హ్యావ్ టు బి ప్యారలల్. అంటే ఇది ప్యారలల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా ప్యారలల్గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, సో ఈ పాయింట్ ఏమంటారు, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇంకో నేమ్ ఇచ్చాను చూడండి, ఇట్స్ కాల్డ్ as tail. ఫ్రంట్ పార్ట్ ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? సో ఇట్ ఈస్ కాల్డ్ as a tail and it is called as head, right? సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే 2 వెక్టార్స్ టైల్స్ జాయిన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి 2 వెక్టార్స్ టైల్స్ జాయిన్ చేశాడు ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ 2 వెక్టార్స్ని 2 sides ఆఫ్ ప్యారలోగ్రామ్ అనుకుందాం. సో రిమైన్ 2 sides కంప్లీట్ చేయాలి కదా. కంప్లీట్ చేయాలని గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ లెంత్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు ఈ లెంత్కి ఆపోజిట్గా ఇక్కడ ఒక లెంత్ మనం డ్రా చేయాలి, సచ్ దట్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇంకో లైన్ డ్రా చేయాలి, సచ్ దట్ దిస్ లైన్ ఇస్ ప్యారలల్ టు దిస్ బి లైన్. సో ఫైనల్గా రెండు మీట్ అవుతాయి కదా, దట్ పాయింట్ ఇస్ కాల్డ్ as some పాయింట్ బి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 2 వెక్టార్స్ మధ్యలో నుంచి లైన్ డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేయకూడదు, యూ కెనాట్ డ్రా లైక్ దిస్. ఇది కూడా డయాగ్నలే అవుతుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. యూ హావ్ టు డ్రా బిట్వీన్ 2 వెక్టార్స్. అంటే 2 వెక్టార్స్ నుంచి డ్రా చేసి ఈ ఎండ్కి టచ్ చేస్తే ఇట్ గివ్స్ యూ అడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్. ఓకే, సో దిస్ లా ఇస్ కాల్డ్ as parallelogram law. ఎందుకంటే మనకు ప్యారలోగ్రామ్ డ్రా చేసి వీఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ ఇట్, రైట్? సో సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ఎగ్జాంపుల్లో ఈ వాల్యూ ఏ అయినప్పుడు ఈ లెంత్ మొత్తం ఏ అవుతే ఈ లెంత్ కూడా ఏమవుతుంది? చెప్పండి. ఇట్ ఆల్సో బికమ్స్ ఏ, రైట్? సో ఒకవేళ నేను దీన్ని ఏ అని తీసుకొని డైరెక్షన్ కూడా సేమ్ తీసుకుంటా, ఇలా సేమ్ తీసుకొని ఐ విల్ ఎరేజ్ ఆల్ దీస్ పార్ట్స్. సో ఈ పార్ట్ మొత్తం ఎరేజ్ చేస్తాను. సో మనకి ఫామ్ అయిన ఫిగర్ ఏంటిది ఇక్కడ? Triangles. ట్రయాంగిల్, రైట్? సో ప్యారలోగ్రామ్ లా కాకుండా యూ కెన్ క్యాలిక్యులేట్ ద వెక్టర్ అడిషన్ బై యూజింగ్ ట్రయాంగిల్ రూల్. ట్రయాంగిల్ రూల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ తీసుకోండి, ఓకే? ఏ వెక్టర్ డ్రా చేయండి. ఏ వెక్టర్ ఎలా డ్రా చేస్తారంటే ఇక్కడ ఎలా అయితే ఉందో డైరెక్షన్ ఎలా అయితే ఉందో సేమ్ డైరెక్షన్ డ్రా చేయాలి. మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా డ్రా చేయకూడదు. అలా డ్రా చేస్తే ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ కరెక్ట్గా రాదు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏ వెక్టర్ డ్రా చేయండి. ఏ వెక్టర్ హెడ్కి ఏం జాయిన్ చేశారు ఇక్కడ? బి వెక్టర్ టైల్ జాయిన్ చేస్తారు, రైట్? బి వెక్టర్ టైల్ జాయిన్ చేయాలి. బి వెక్టర్ టైల్ జాయిన్ చేశాక ఫైనల్లీ యూ హ్యావ్ టు క్లోజ్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ క్లోజ్ చేయాలి. ట్రయాంగిల్ క్లోజ్ చేయాలంటే ఏ వెక్టర్ టైల్ నుంచి బి వెక్టర్ హెడ్కి లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ యర్ క్లోజింగ్, ట్రయాంగిల్ క్లోజింగ్ ఎండ్ అనమాట. సో ఇక్కడ మనం క్లోజ్ చేసే లెంత్ని ఆర్ అంటారు. ఆర్ అంటే నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ ఏ ప్లస్ బి.
సో అడిషన్ కాకుండా యూ కెన్ డిఫైన్ ఇట్ అదర్ వే, ఏమంటే రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు విల్ సే వాట్ ఇస్ రిజల్టెంట్. సో ఇలానే చేయాలని రూల్ లేదు, మనం బీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే అందరు ఏతోనే స్టార్ట్ చేయాలని రూల్ లేదు కదా. సో సమ్ కెన్ స్టార్ట్ విత్ బీ. సో బీతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ బీ డ్రా చేయాలి, తర్వాత బీ హెడ్కి ఏ టైల్ జాయిన్ చేయాలి, జాయిన్ చేసి ఫైనల్లీ ఈ 2 sides కంప్లీట్ అయింది కాబట్టి థర్డ్ సైడ్ షుడ్ బి ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. ఆ థర్డ్ సైడ్ డిఫైన్స్ యువర్ ఆర్ వాల్యూ. ఓకే, ఎట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ, ఇఫ్ సీ క్లోజ్లీ వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే రొటేషన్ చూడండి, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్. ఏబి ఎలా వెళ్తున్నాయి, ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్ సార్. యూఆర్ గోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ కదా. వాట్ అబౌట్ దిస్ వాల్యూ ఎలా వెళ్తుంది ఇది, యాంటీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్. సో వెన్ ఎవర్ యూ డ్రా రిజల్టెంట్ వాల్యూ యూ హ్యావ్ టు డ్రా ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ డ్రా చేస్తే ఏమొస్తుందో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో దీన్ని బట్టి ఏం అర్థమైందంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఇక్కడ ఆర్ వాల్యూ వేరు వేరు ఉన్నాయా, సేమ్ ఉన్నాయా? సేమ్ సార్. సేమ్ ఉన్నాయి. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ డిఫైన్ ఎ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే వెక్టర్ అడిషన్లో మీరు ఏ ప్లస్ బి చేసినా పర్లేదు, బి ప్లస్ ఏ చేసినా పర్లేదు, యూ గెట్ ద సేమ్ వాల్యూ అని. ఓకే, నాట్ ఓన్లీ 2 vectors, you have n నెంబర్ ఆఫ్ వెక్టార్స్, 3-4 వెక్టార్స్ ఉన్నా కానీ ఎలా అయినా జాయిన్ చేయొచ్చు. లైక్ ఏబిసిడి ఉన్నాయి అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి చేయొచ్చు, ఆర్ బి ప్లస్ సి ప్లస్ డి, అలా ఇలా చేయొచ్చు. ఫైనలీ యూ గెట్ ద సేమ్ వాల్యూ. అండ్ కమింగ్ టు దిస్ వన్, నేను చెప్పాను కదా కొలీనియర్ అంటే, ఐ డిఫైన్ వాట్ ఈస్ కొలీనియర్ హియర్. కొలీనియర్ అంటే ఏంటి, 2 వెక్టార్స్ అనేవి దర్ పాసింగ్ త్రూ సేమ్ లైన్ కదా. సేమ్ వే వెన్ యూ సీ దిస్ డయాగ్రామ్ హియర్, చూడండి వెక్టార్ ఏ అనేది ఇలా వెళ్తుంది, అదే లైన్లో వెక్టార్ బి కూడా వెళ్తుంది. సో దీస్ వెక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొలీనియర్ వెక్టార్స్. సో ఒక 2 వెక్టార్స్ కొలీనియర్గా ఉంటే వాటి రిజల్టెంట్ ఏమవుతుందంటే సింపుల్గా 2 యాడ్ చేయాలి, ఏ ప్లస్ బి. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఈక్వేషన్కి తేడా ఏంటి, 2 సేమా వేరువేరా చెప్పండి. సేమే సార్. సీ కేర్ఫుల్లీ. సో ఇదర్ చేంజ్ ఇన్ ఫాంట్ కదా, ఫాంట్లో చేంజ్ లేదా? ఉంది సార్. ఏం డిఫరెన్స్ ఏముంది సార్ ఇక్కడ? ఈ ఎగ్జాంపుల్ ఏమో ట్రయాంగిల్ రూల్లో ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ బోల్డ్ లెటర్స్, ఇక్కడేమో నార్మల్ లెటర్స్లో ఉంది. సో నార్మల్ లెటర్స్ అంటే ఇవేంటివి, వెక్టార్సా స్కేలార్సా? స్కేలర్స్ సార్. స్కేలార్ అంటే జస్ట్ వాల్యూ చూపిస్తుంది ఇక్కడ అంతే, ఏ ప్లస్ బి అని చెప్పి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్, ఏ వాల్యూ వచ్చేసి సమ్ 2 అనుకుందాము, అండ్ బి వాల్యూ వచ్చేసి 3 అనుకుందాము. సో ఈ కేసులో వాట్ ఈస్ ఆర్ వాల్యూ? 5 సార్. సో సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ యాస్ 5. సో సేమ్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నా అనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఇక్కడ డైరెక్ట్గా 5 అని రాయలేము. ఎందుకు రాయలేమంటే మనకి ఇక్కడ వెక్టార్ ఉంది, వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా డిఫైన్ అయ్యింది. సో డైరెక్షన్ ఫస్ట్ మనం కనుక్కొని డైరెక్షన్ బట్టి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలో తెలియాలి, విచ్ విల్ సీన్ ఫర్ ద స్లైడ్స్. సో ఇది సేమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేమో జస్ట్ వాల్యూ 2 యాడ్ చేయడం మాత్రమే, ఎందుకంటే బోత్ ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి సింపుల్గా యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా? నో సార్. దే ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి యూ కెనాట్ యాడ్ దెమ్. కానీ మనం చూపించేది ఇక్కడ వెక్టార్ పరంగా చూపిస్తున్నాం, ఏ ప్లస్ బి అని. దిస్ ఇస్ వెక్టార్ ఫామ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సబ్ట్రాక్షన్. సో ఏ మైనస్ బిని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అడిషన్ లాగే, బట్ సబ్ట్రాక్షన్ డిఫైన్ చేస్తాం అంతే. సో చూడండి, ఇది ఏ ఇది బి ఉంది. సో ఇప్పుడు దీన్ని మైనస్ బి చేస్తే ఏమవుతుంది? డైరెక్షన్ చేంజ్ అవుతుంది సార్. వాల్యూ సేమ్ ఉంటుంది, ఆ లెంత్ సేమ్ ఉంటుంది, బట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఫామ్? సో ఇఫ్ ఐ రైట్ హియర్, సో ఇట్ ఈస్ మైనస్ బి. సో ఇది ఏ వాల్యూ, ఇది మైనస్ బి వాల్యూ. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయొచ్చా మీరు? కెన్ యూ యాడ్ దీస్ టూ? ఈ విధంగా యాడ్ చేయొచ్చా మీరు? మీరు కెన్ అప్లై 2 laws. పారలోగ్రామ్లో అప్లై చేయొచ్చు, ఇంకా ట్రయాంగిల్లో అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, గుర్తు చూడండి, యూఆర్ యాడింగ్ దీస్ 2 things. ఇట్స్ నథింగ్ బట్ వెక్టర్ అడిషనా కాదా ఇది? చెప్పండి.
అడిషన్ కాబట్టి కెన్ అప్లై ద ప్రీవియస్ లా. అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చదువుకున్న ఈ 2 లాస్ అప్లై చేయొచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ డైరెక్షన్ చేంజ్ అయింది, లైక్ ప్లస్ బి కాస్త మైనస్ బి అయింది అంతే. ఈ రిమైనింగ్ 2 థింగ్స్ యూ కెన్ నో హౌ టు డ్రా ఇట్, రైట్? అండ్ కమింగ్ టు ఫోర్స్ వెక్టార్స్. సో ఫోర్స్ అనేది వెక్టార్ అని తెలుసు కదా. సో ఫోర్స్ అనేది వెక్టార్ తెలుసు కాబట్టి ప్రీవియస్గా మనం చదువుకున్న ఎవ్రీ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో జనరల్లీ మనం స్టాటిక్స్ చూసుకుంటే we encounter with 2 problems. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే how to find the resultant of the given forces. At the same time knowing its components, individual components. ఎలా అంటే ఇప్పుడు ఒక 10 ఫోర్స్లు ఉన్నాయి, F1, F2, F3, F4 అలా ఉన్నాయి. అన్నింటిని కంబైన్ చేసి ఐ కెన్ షో ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ ఫోర్స్. సో అలా అన్ని ఫోర్స్ని కలిపి సింగిల్ ఫోర్స్గా చూపిస్తే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రిజల్టెంట్. ఎలా అంటే మీకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 10 సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా చూపించడం కంటే కెన్ ఐ షో ఇట్ సింగిల్గా చూపించగా మార్క్స్ మీ రిపోర్ట్లో అలానే వస్తుంది కదా, అన్నీ యాడ్ చేస్తారు కదా, అన్నీ యాడ్ చేసినప్పుడు సింగిల్గా వస్తుంది. సో సేమ్ వే అన్ని ఫోర్సెస్ని మనం చూపించకుండా యూ కెన్ షో ఇన్ అ సింగిల్ ఫోర్స్ అనమాట. సో ఆ విధంగా కనుక్కునే ఫోర్స్ని యూ డిఫైన్ యాజ్ రిజల్టెంట్ ఫోర్స్ అనమాట. సేమ్ వే రివర్స్. ఇప్పుడు రివర్స్ ఏంటంటే మీ దగ్గర టోటల్ మార్క్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్. ఎలా అంటే లైక్ యూ హ్యావ్ 600 మార్క్స్ అనుకుందాం. 600ని ఫిజిక్స్కి సపరేట్గా, మ్యాథ్స్కి సపరేట్గా, ఇంగ్లీష్కి సపరేట్గా డిఫైన్ చేశారనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ టు ఫైండ్ ద రిజల్టెంట్ force. You can see this figure here. You have 2 forces F1 and F2. So if you want to find the resultant is nothing but addition anamata. Okay, so resultant ante is nothing but addition values. So em chestar first step em cheyali cheppandi. If you want to add these 2 forces, first step em cheyali manam? You need to construct a figure. What is it called? Parallelogram, sir. Parallelogram, right? సో ఈ 2 ఫోర్సెస్ నుంచి ఇలా లైన్స్ డ్రా చేస్తే గెట్ ఎ పారలోగ్రామ్ కంప్లీట్లీ. వచ్చాక డయాగ్నల్ ఎక్కడి నుంచి గీయాలని చెప్పాను, గుర్తుందా? డయాగ్నల్ ఆల్వేస్ షుడ్ పాస్ బిట్వీన్ దీస్ 2 లైన్స్, అంతే తప్ప ఇలా డ్రా చేయలేరు, ఇలా డ్రా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాల్యూని ఏమంటారంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రిజల్టెంట్ ఎఫ్ఆర్. సో రిజల్టెంట్ మీనింగ్ ఏంటంటే ఈ 2 ఫోర్సెస్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో దీనివల్ల కూడా ఏమవుతుంది, యూ గెట్ ద సేమ్ ఎఫెక్ట్, రైట్? సో అదే ఎగ్జాంపుల్ని పారలోగ్రామ్ లా కాకుండా ఇక్కడ డిఫైన్ బై ట్రయాంగిల్ లా. సో ట్రయాంగిల్ లా ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక ఫోర్స్ తీసుకోండి, F1 కానీ F2 కానీ తీసుకొని ఆ హెడ్కి దాని నెక్స్ట్ ఫోర్స్ టైల్ జాయిన్ చేయండి. జాయిన్ చేసి ఫైనల్లీ ట్రయాంగిల్ క్లోజ్ చేయండి, యూ గెట్ రిజల్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా రిజల్టెంట్ అనేది ఇట్ విల్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు యర్ ఫోర్సెస్. సో చూడండి ఫోర్సెస్ ఎలా వెళ్తున్నాయి, దే ఆర్ గోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ సెన్స్ కదా. సో వాట్ అబౌట్ యువర్ రిజల్టెంట్? ఇట్ ఈస్ గోయింగ్ సంథింగ్ లైక్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఫిగర్ చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఒక క్రేన్ ఉంది. సో క్రేన్కి హుక్ ఉంది, ఇక్కడ హుక్ నుంచి 2 చైన్స్ వచ్చి కింద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోస్తున్నాయి అనుకోండి. ఎలా అంటే ఇలా ఉంది, ఇక్కడ ఇలా హుక్ ఉందన్నమాట. సో ఇమాజిన్ ఒక టీవీని మోస్తున్నాయి, ఒక పెద్ద టీవీ ఉంది, ఒక టీవీని క్యారీ చేస్తుంది. టీవీ కానీ ఏదైనా పెద్ద ఆబ్జెక్ట్ని కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయాలి. సో క్యారీ చేయాలంటే ఈ చైన్లో ఫోర్స్ F1 యాక్ట్ అవుతుంది, ఈ చైన్లో ఫోర్స్ F2 యాక్ట్ అవుతుంది. సో మనకేంటంటే ఓవరాల్ ఫోర్స్ ఎంత బేర్ చేయగలదో కావాలి. ఓవరాల్ ఫోర్స్ కావాలంటే యూ హ్యావ్ టు యాడ్ దీస్ 2 ఫోర్సెస్ టుగెదర్ టు గెట్ సమ్ సింగిల్ ఫోర్స్. సో ఇలాంటి కేసెస్లో మనకి హెల్ప్ అవుతుంది పారలోగ్రామ్ లా కానీ ట్రయాంగిల్ లా కానీ. సో ఇక్కడ చూడండి, ఈ ఫోర్స్ని యూజ్ చేసి ఒక పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశాడు. పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశాక ఒక డయాగ్నల్ డ్రా చేశాడు విచ్ డిఫైన్స్ యువర్ రిజల్టెంట్ ఫోర్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని కానీ టీవీని కానీ మనం లిఫ్ట్ చేయాలంటే మనకు కావాల్సిన ఫోర్స్ ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ రిజల్టెంట్. ఓకే, సో ఈ వాల్యూ కనుక్కోవాలి, ఎఫ్ఆర్ కనుక్కోవాలి, యాక్చువల్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇలా కనుక్కోవాలంటే వీ కెన్ యూజ్ ఎ లా కాల్డ్ లా ఆఫ్ cosines, or we can find using law of sines to the triangle.
సో విన్నారా వాట్ ఇస్ లా ఆఫ్ కొసైన్, లా ఆఫ్ సైన్స్ విన్నారా ఎప్పుడైనా? ఎనీబడి వినలేదా? సో యూ కెన్ సీ ద ఫిగర్ హియర్. సో కంపల్సరీ మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ట్రయాంగిల్ అంటే ఈ ఫిగర్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, ఈ ఫిగర్ కన్స్ట్రక్ట్ చేశాక హౌ డూ యూ డిఫైన్ కొసైన్ లా యాజ్ వెల్ as సైన్ లా చూద్దాం. సో ఫిగర్ చూడండి. సో ఇది ఏ వాల్యూ అండ్ దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ స్మాల్ ఏ ఇచ్చాడు. ఇది బి వాల్యూ అయితే ఆపోజిట్ యాంగిల్ ఈ స్మాల్ బి, ఇది క్యాపిటల్ సి అయితే దిస్ ఇస్ స్మాల్ సి. ఓకే, ఇక్కడ ఏ అంటే వాట్ ఈస్ ఇట్ చెప్పండి. క్యాపిటల్ ఏ అంటే ఏం డిఫైన్ చేస్తుంది ఇక్కడ? స్మాల్ ఏ. నోను, సి స్మాల్ ఏ అనేది యాంగిల్ డిఫైన్ చేస్తుంది. సేమ్ వే ఏబిసి స్మాల్ వాల్యూస్ డిఫైన్స్ యువర్ యాంగిల్స్. క్యాపిటల్ ఏబిసి ఏం డిఫైన్ చేస్తున్నాయి? లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ కదా. సో సైన్ రూల్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ యు టేక్ లెంత్ ఏ అండ్ ఇఫ్ యు డివైడ్ ఇట్ బై ఆపోజిట్ యాంగిల్ సైన్ ఏ. ఎలా అంటే చూడండి, ఏని ఇఫ్ యు డివైడ్ విత్ ఆపోజిట్ సైన్ యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై opposite to b which is sin b. At the same time it is equal to capital C divided by opposite sin c. సో ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసి యూ కెన్ డిఫైన్ ఆల్ దీస్ టర్మ్స్, అంటే క్యాపిటల్ ఏ ఏంటి, స్మాల్ బి ఏంటి, క్యాపిటల్ సి ఏంటి, ఇవన్నీ డిఫైన్ చేస్తే యూ కెన్ యూజ్ దిస్ లా విచ్ ఇస్ కాల్డ్ as సైన్ లా. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే చూసుకోండి ఫిగర్. f1 వాల్యూ మనకు తెలుసు ముందుగానే. ఓకే, సో మనకి f1 వాల్యూ తెలుసు అనుకుందాం ముందుగానే. వి ఆల్సో నో వాట్ ఈస్ f2 వాల్యూ. అట్ ద సేమ్ టైమ్ యు నో ఆల్ దీస్ యాంగిల్స్. ఓకే, సో వెన్ యు నో ఆల్ దీస్ యాంగిల్స్, సో ఇమాజిన్ దిస్ యాంగిల్ ఈస్ సమ్ టీటా అండ్ దిస్ యాంగిల్ ఈస్ సమ్ గామా అనుకుందాము. సో ఇప్పుడు యూజింగ్ సైన్ రూల్ కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఎఫ్ఆర్ కనుక్కోవచ్చా? Can someone tell me the equation? చూడండి, ఈ ట్రయాంగిల్లో f1 అంటే నాకు ఏంటో తెలుసు అనుకుందాం. నాకు కంప్లీట్గా f1 వాల్యూ తెలుసు, డైరెక్షన్ తెలుసు, f2 కూడా తెలుసు, అండ్ యాంగిల్ బిట్వీన్ f1 అండ్ f2 theta తెలుసు. అట్ ద సేమ్ టైమ్ ఐ నో దిస్ యాంగిల్ గామా. సో కెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ ఎఫ్ఆర్ కనుక్కోవచ్చు యూజింగ్ సైన్ రూల్. So if I write like this, FR ni దేంతో డివైడ్ చేయాలి, which angle should I define with? FR కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి? sin c. Sin theta sir. theta, right? So it is equal to, సో మన గామా తెలుసు అనుకుందాం. సో గామాకి ఆపోజిట్ ఉన్న ఫోర్స్ ఏంటి? F2. So I can define like this, which is F2 divided by sin gamma. So equation lo what is the unknown? మన తెలియని వాల్యూ ఏంటిది? FR sir. FR కదా. So in this way you can find FR. So same method ni you can also find using cosine function. Cosine rule ఏంటంటే c equal to square root of opposite sides. అంటే c equal to or simply c square అనుకుందాం. స్క్వేర్ రూట్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది c కి? If I remove the square root, what will happen to c value? C squared sir. It becomes c square kada. So if you want to define cosine law, so c square equal to opposite sides. So a square plus b square plus minus 2ab and angle between these two vectors or opposite to this one c. ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు. Using this law also you can find what is FR. Okay. So
ఒక జనరల్ ఫార్ములా డిఫైన్ చేయాలనుకుంటే పారలోగ్రామ్ లాకి మీరు చదువుకొని ఉంటారు, చదివారా? ఈ ఫార్ములా చూసుంటారు. ఇన్ స్టడీడ్ పారలోగ్రామ్ లా ఈ ఫార్ములా చూసారా? ఎస్ సార్ చూసాం సార్. చూసారు కదా. సో ఈ ఫార్ములా ఎలా డీరైవ్ అయిందంటే చూడండి. సో 2 వెక్టార్స్ ఉన్నాయి, వన్ ఈజ్ ఏ, అదర్ ఈజ్ బి, అండ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ సమ్ యాంగిల్ థీటా. సో దీన్ని పారలోగ్రామ్ లా చూపించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నేను అటు కన్స్ట్రక్ట్ ఏ పారలోగ్రామ్ లైక్ దిస్ విచ్ ఈజ్ AOACB. సో కన్స్ట్రక్ట్ చేశాక డయాగ్నల్ డ్రా చేస్తాను. సో డయాగ్నల్ ఏం చెప్తుంది మనకి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డయాగ్నల్? ఇట్ ఈస్ కాల్డ్ as రిజల్టెంట్ ఆర్, ఇట్స్ నథింగ్ బట్ వెక్టార్ A ప్లస్ వెక్టార్ B. సో ఇప్పుడు దీన్ని I'll construct a small triangle here. Okay. So if this angle is theta, ఈ యాంగిల్కి ఏమవ్వాలి? So if this angle is theta, ఈ యాంగిల్ కూడా ఏమవ్వాలి? చెప్పండి. theta. థీటా అవ్వాలి. ఎందుకు థీటా అవ్వాలంటే బేసిక్గా దే ఆర్ ప్యారలల్. ఎలా అంటే చూడండి, ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది. దీస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అనుకుందాం. సో ఒకవేళ ఇక్కడ యాంగిల్ సమ్ 50 degrees వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా ఏముంటుంది? 50 సేమ్ ఉంటుంది, బికాస్ బోత్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ కదా. సో ఇక్కడ అంతే, ఓబీ లైన్ అండ్ ఏసీ లైన్ బోత్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ దే ఆర్ జాయింట్ బై సింగిల్ లైన్. కాబట్టి ఇక్కడ టీటా వస్తే ఇక్కడ టీటా వస్తుంది. సో ఫ్రమ్ దిస్ I can define these 2 terms. ఓకే. సో మీకు తెలిసే ఉంటుంది. ఇలా అంటే ఇలా ఒక లెంత్ ఉందనుకోండి అండ్ దిస్ ఈస్ టీటా. సో ఇదేమవుతుంది తెలుసా? వాల్యూస్ తెలీదా? సో ఇదేమవుతుంది లెంత్. సో ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ టెల్ యూ. సో జనరల్గా ఇది లెంత్ L కదా, దీన్ని ఇఫ్ ఐ డివైడ్ ఇంటూ హారిజంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఒక వర్టికల్ లైన్ లాగా చూపిస్తే దిస్ లెంత్ బికమ్స్ L cos theta and this becomes L sin theta. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఇది లెంత్ L and this angle is theta. ఓకే. ఇప్పుడు లెంత్ ఏమో చెప్పండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ లెంత్? L sin theta, sir. L sin theta, రైట్. అండ్ ఇదేమవుతుంది? L cos theta. It becomes L cos theta. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లెంత్ ఏదైతే ఒరిజినల్గా ఉందో అది యాంగిల్ దేంతో చేస్తుందో అటువైపు వచ్చేది కాస్ ఫంక్షన్ అవుద్ది, ఆపోజిట్ వచ్చేది సైన్ ఫంక్షన్ అవుతుంది. సేమ్ వే ఇక్కడ వెక్టార్ బి కదా, ఏసీ లెంత్ ఈజ్ బి వాల్యూ. సో యాంగిల్ ఇక్కడ టీటా ఉంది కాబట్టి దిస్ బికమ్స్ బి కాస్ టీటా అండ్ దిస్ బికమ్స్ బి సైన్ టీటా. నౌ ట్రై టు చెక్ దిస్ బిగ్ ట్రయాంగిల్, సో విచ్ ఐఎమ్ షోయింగ్ విత్ బ్లూ కలర్. ఓకే. సో ట్రై టు చెక్ దిస్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా? Yes sir, right angle triangle. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి కెన్ అప్లై పైథాగరస్ థియరమ్. సో r square equal to ON square plus NC square. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NC ఆర్ CN? వాల్యూ ఏంటి? దాని లెంత్ ఎంత? B side. B sin theta. So what is the value of ON? A plus B cos theta whole square కదా. Yes sir. So when you solve it completely, it gives you a value of root over A square plus B square plus 2AB cos theta. సో మీరు ఇంకా ఈ రూల్స్తో పని లేదు. సో ఈ రూల్స్ యూస్ చేసైనా కనుక్కోవచ్చు, ఆర్ సింప్లీ యూ కెన్ రిమెంబర్ దిస్ ఫార్ములా విచ్ ఇస్ కాల్డ్ as parallelogram ఫార్ములా. సో రిజల్టెంట్ ఈక్వల్ టు A square plus B square plus 2AB cos theta. ఓకే. సో స్పెషల్ కేసు ఏంటంటే ఒకవేళ 2 వెక్టార్స్ అనేవి ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, ఇది వెక్టార్ ఏ ఇది వెక్టార్ బి కదా, ఈ యాంగిల్ని తగ్గించుకుంటూ వచ్చి ఒకదానిపైన ఒకటి చూపిస్తే యాంగిల్ ఎంత ఉంటుంది మధ్యలో?
ఇనిషియల్గా ఎలా ఉంది, యాంగిల్ వాస్ థీటా. సో ఇప్పుడు ఈ వెక్టార్ని మొత్తం దీనిపైన చూపిస్తాను ఇలా. సో వాట్ ఈస్ యాంగిల్ హియర్ నౌ? యాంగిల్ ఏం లేదు కదా, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 0 వాల్యూ. సో when substitute cos 0, what is the value of cos 0? 1. That is 1, right? 1 sir. So when you define it as 1, సో మొత్తం ఈక్వేషన్ ఏమవుతుందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద మారుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ ఈక్వల్ టు a ప్లస్ బి కింద వస్తుంది. ఓకే, సేమ్ వే ఇఫ్ దేర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే ఎలా అంటే ఒక వెక్టర్ ఏమో ఇలా ఉంది, ఇంకో వెక్టర్ ఏమో ఇలా ఉంది. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్? 2 pi. ఇట్ ఈస్ 180 degrees, right? 180 sir. 180 కాబట్టి cos 180 gives a minus symbol, which is -1. సో అప్పుడు ఫార్ములా becomes a minus b. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకవేళ స్ట్రైట్ గా ఉన్నాయి అనుకోండి, సారీ దిస్ ఇస్ నాట్ రైట్, ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అప్పుడు యాంగిల్ ఎంత మధ్యలో? 90 degrees. 90 degrees. సో వాట్ ఈస్ cos 90? 0. 0 sir. ఇట్ ఈస్ 0. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే √a² బి స్క్వేర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం కనుక్కునేది మ్యాగ్నిట్యూడ్ కోసం మాత్రమే. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద ఇప్పుడు f1 అండ్ f2 వెక్టార్స్ కదా, సో రిజల్టెంట్ కూడా ఏమవుద్ది? వెక్టర్ అవుతుంది సార్. వెక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ యూస్ చేసే ఫార్ములాస్ అన్ని యూస్ చేసి మనం కనుక్కుంది వాల్యూ మాత్రమే, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కనుక్కున్నాం. సో డైరెక్షన్ కూడా డిఫైన్ చేయాలంటే యూ నీడ్ టు డిఫైన్ విత్ రెస్పెక్ట్ ఎనీ యాక్సిస్. ఒకవేళ మీరు tan బీటా తీసుకున్నారనుకోండి, సో tan బీటా ఈక్వల్ టు b sin θ బై a ప్లస్ b cos θ. దాని నుంచి వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ బీటా కనుక్కోవచ్చు. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ డిఫైన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ యాంగిల్, మీరు అలా తీసుకోవాలి. ఇమాజిన్ నేను ఇక్కడ ఇంకో స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఐ విల్ కాల్ దిస్ సమ్ యాంగిల్ గామా. ఓకే, అప్పుడు tan గామా ఈక్వల్ టు అని రాయొచ్చు. అది మీ ఇష్టం, విత్ రెస్పెక్ట్ టు విచ్ యాక్సిస్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్, మీరు అది డిఫైన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ బీటా అని చూపించే డైరెక్షన్. సో ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ x యాక్సిస్ అండ్ దిస్ యాజ్ y యాక్సిస్, సో బీటా అనేది విత్ రెస్పెక్ట్ టు విచ్ యాక్సిస్? ఏ యాక్సిస్ యాంగిల్ కనుక్కున్నాం బీటా అంటే? See, this is x axis and this is y axis and this is your resultant r. So చెప్పండి, బీటా అనేది with respect to which axis angle? x axis కదా. సో x axis ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ కాలింగ్ ఇట్ as బీటా. అలా కాకుండా బీటా అనేది చూపించాలని లేదు, యూ కెన్ డిఫైన్ విత్ రెస్పెక్ట్ టు y axis ఆల్సో. ఐ కాల్ ఇట్ సమ్ యాంగిల్ గామా అనుకోవచ్చు. ఓకే, సో విత్ దిస్ విల్ స్టాప్ ఫర్ టుడే. అండ్ డౌట్స్ ఉన్నాయి క్లాస్ ఏమన్నా? అండ్ బీ రెగ్యులర్ టు క్లాస్, ఎందుకంటే ఈ సెమిస్టర్ అటెండెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు మేనేజ్మెంట్. సో ఈవెన్ టెల్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే, విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ విచ్ ఇస్ ఆన్ మండే.